మన ప్రీవియస్ వీడియోలో సింధు నాగరికత కోసం తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం వేద నాగరికత కోసం తెలుసుకుంటాం. ఈ క్లాస్ వింటున్నప్పుడు మీరు కూడా టెక్స్ట్ బుక్‌ని పక్కన పెట్టుకొని నోట్స్ మేకింగ్ అనేది ప్యారలెల్‌గా చేసుకోండి. మీకు ఈ క్లాస్ వింటున్నప్పుడు ఏది ఇంపార్టెంట్ పాయింట్స్‌గా అనిపించిందో దాన్ని మీరు పాయింట్ ఔట్ చేసుకొని మీకు నచ్చిన విధంగా కోడ్ అనేది కూడా జనరేట్ చేసుకోండి. సో, కోడ్ జనరేట్ చేసుకొని నోట్స్ మేకింగ్ అన్నది ప్యారలెల్‌గా చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఈ ఈ వీడియో అనేది డ్యూరేషన్ అన్నది ఎక్కువ లెంతీగా ఉండొచ్చు. ఎందుకంటే ఇది వేద నాగరికతలో తొలి వేద నాగరికత, మలి వేద నాగరికత అనే 2 సబ్ పార్ట్స్ ఉంటాయి. కావున ఈ వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఇప్పుడు ప్రెజెంట్ చూడకపోయినా నెక్స్ట్ పాజ్ చేసి నెక్స్ట్ అయినా మీరు వీడియో చూడండి. ప్రతి పాయింట్ కూడా ఈ టాపిక్ ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఈ క్లాస్ వింటూ నోట్స్ మేకింగ్ అన్నది కూడా ప్యారలెల్‌గా చేసుకోండి. అదేవిధంగా ఎవరికైనా స్టూడెంట్స్‌కి అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళకి బెల్ ఐకాన్ గాని ఆన్‌లో పెట్టుకుంటే మాత్రం నోటిఫికేషన్స్ అన్నది ఖచ్చితంగా వాళ్ళకి రావడం జరుగుతుంది. ఓకే. మనకు వేద నాగరికత అన్నది 1500 బీసీ నుంచి 600 బీసీ మధ్య కాలంలో వర్ధిల్లిందనమాట ఈ వేద నాగరికత. భారతదేశంలో మనకి ఫస్ట్ నాగరికత మనం ఏం చెప్తాము? సింధు నాగరికత అని చెప్తాము. సో, తర్వాత వచ్చిన నాగరికతే వేద నాగరికత అన్నమాట. అంటే భారతదేశంలో వేద నాగరికత అన్నది రెండవ నాగరికత అన్నమాట. సో, రెండవ నాగరికత కాబట్టి ఈ నాగరికత అన్నది సప్త సింధు లేదా ఆర్యవర్తనము భారతదేశంలో తొలి నివాస ప్రాంతమని ఆర్యుల తొలి నివాస ప్రాంతమని చెప్తారు. అంటే ఈ వేద నాగరికత అన్నది ఆర్యుల కాలంలో వర్ధిల్లిందనమాట. సో, ఆర్యుల తొలి నివాసం అని ఏం చెప్తున్నారంటే సప్త సింధు లేదా ఆర్యవర్తనం అని చెప్పడం జరిగిందనమాట. సో, ఈ ఆర్యులనేవారు ఈ నాగరికతను తీసుకొచ్చారు. సో, ఈ నాగరికతకి ఈ పేరు ఎందుకొచ్చిందంటే, ఈ నాగరికతలో వేదాల ద్వారా ఈ నాగరికత గురించి మనకి విషయాలైతే తెలియడం జరిగింది కాబట్టి వేద నాగరికత అని చెప్పడం జరిగింది. ఆర్యులొచ్చేసరికి నార్డిక్ జాతికి చెందినవారు. నార్డిక్ జాతికి చెందినవారు. వీరు ఆర్య అనే భాషను మాట్లాడడం వల్లే వీరికి ఆర్యులనే పేరు వచ్చిందని మన చరిత్రకారులు అవ్వచ్చు, పురావస్తు శాస్త్రాలు అవ్వచ్చు, అదేవిధంగా వేదాల ద్వారా తెలియడం జరుగుతుందనమాట. ఈ నాగరికతకి మనకు వేదాలు మూలం అన్నారు. సో, ఈ వేదాలు బేస్ చేసుకునే మన వేద నాగరికత అని నానుడి అన్నమాట. వీరి నాగరికతను వేద నాగరికతని కూడా అంటారు. అంటే వీళ్ళేంటంటే భారతదేశానికి తొలి వలస వచ్చిన విదేశీయులుగా కూడా మనం ఆర్యులని చెప్పబడతారు. భారతదేశంలో ఆర్యులొచ్చేసరికి మనకి మొదటి సంస్కృత భాషను ప్రవేశపెట్టిన వారు కూడా ఆర్యులే అన్నమాట. సో, అంటే భారతదేశానికి సంస్కృతం అనే భాషను ముందే ఇన్వెంట్ చేసింది కూడా మనకి ఆర్యులని మనం చెప్పొచ్చనమాట. ఆర్యుల జన్మస్థాన సిద్ధాంతాలు కొంతమంది చరిత్రకారులు చెప్పిన విధానాన్ని మనం బేస్ చేసుకొని ఒకసారి చూసినట్లయితే, ఆర్యుల జన్మస్థానాలపై వివిధ అభిప్రాయాలున్నాయి. అది స్వదేశీ సిద్ధాంతమని, విదేశీ సిద్ధాంతమని 2 సిద్ధాంతాలు మనం చూసినట్లయితే, అవినాష్ చంద్రదాస్ సంపూర్ణానంద ఏం చెప్తున్నారు అంటే, వీరు ఆర్యులనేవారు సప్త సింధు ప్రాంతం నుంచి లేదా సప్త సింధు ప్రాంతంలో వలస వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకొని వేదాలు కూడా ఆహ్, వేదాలను క్రియేట్ చేశారని, వేద సిద్ధాంతాలను ఫాలో అయ్యారని కూడా తెలియడం చేస్తున్నారు. సో, ఇతను ఏం చేశారంటే, ఈ అవినాశి చంద్రదాస్ సంపూర్ణానంద ఏం చేస్తున్నారంటే, ఋగ్వేదంలో చెప్పారనమాట. ఋగ్వేదంలో ఆర్యులను సప్తసింధు అని పేర్కొనడం వల్ల, వీరు సప్తసింధు ప్రాంతానికి చెందినవారని అవినాశి చంద్రదాస్ సంపూర్ణానంద కూడా అభిప్రాయపడ్డారు. అవినాశి చంద్రదాస్ రాసిన గ్రంథంలో ఋగ్వేదక్ ఇండియాలో కూడా ఈ విషయాన్నయితే అతను చెప్పడం జరిగిందనమాట. గంగానాథ్ గారు ఈయన అభిప్రాయం ప్రకారంగా ఆర్యుల జన్మస్థానం వచ్చేసరికి సరస్వతి, ద్రషత్వతి నదుల మధ్య ప్రాంతమని గంగానాథ్ గారైతే అభిప్రాయపడ్డారనమాట. ఋగ్వేదంలో ఈ నదుల మధ్య ప్రాంతాల్ని బ్రహ్మర్షి దేశ అని కూడా పేర్కొంటారనమాట. సో, గంగానాథ్ గారి అభిప్రాయం ప్రకారంగా ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చినారు? సరస్వతి, ద్రషత్వతి నదుల మధ్య నుంచి వచ్చినారని రంగనాథ్ గారైతే అభిప్రాయపడ్డారు. అదే ఎల్‌డి కల్లాగా చెప్పిన ప్రకారంగా అయితే ఆర్యులైతే కాశ్మీర్, హిమాలయాల ప్రాంతం నుంచి వచ్చారని ఇతను అభిప్రాయపడ్డారు. ఎల్‌డి కల్లా గారు. అదే డిఎస్ త్రివేది గారు ఏం చెప్పారు అంటే, ఆర్యుల జన్మస్థానం పాకిస్తాన్ అయి ఉండొచ్చని పాకిస్తాన్ లేదా ముల్తాన్ ప్రాంతం ఋగ్వేదంలో దేవిక అని కూడా ప్రాంతం పిలువబడింది. సో, వీళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చినారని త్రివేది గారు అభిప్రాయపడ్డారనమాట. అంటే స్వదేశీ సిద్ధాంతం ద్వారా నలుగురు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారంగా ఇలాగా ఈ ఈ విధంగా వారు ఆర్యుల జన్మస్థలం గురించైతే వివరించడం జరిగింది.
అదే విదేశీ సిద్ధాంతం కోసం మనం చూసినట్లయితే దయానంద సరస్వతి గారు ఏం చెప్పారు అంటే, ఆర్యులొచ్చేసరికి టిబెట్ నుంచి వచ్చారు అని ఆయన రాసిన గ్రంథం 'సత్యార్థ ప్రకాశిక'లో ఆయన అయితే చెప్పడం జరిగిందనమాట. సో, దయానంద సరస్వతి గారి ప్రకారంగా చెప్పినట్లు ఆర్యులైతే టిబెట్ నుంచి వచ్చారని అతను అభిప్రాయపడ్డారు. అదే బాల్ గంగాధర్ తిలక్ గారు మనం చూసినట్లయితే, బాల్ గంగాధర్ తిలక్ చెప్పినట్టు ఆయన రాసిన గ్రంథం 'ద ఆర్కిటిక్ హోమ్ ఇన్ వేదాస్' అని తీసుకుంటే, అతను ఆర్కిటిక్ ప్రాంతం నుండి ఆర్యులు వచ్చారని బాల్ గంగాధర్ తిలక్ గారు ఆయన రాసిన పుస్తకంలో అభిప్రాయపడ్డారనమాట. చెప్పడం జరిగింది. అదే కార్ల్ పెంకా అయితే ఆయన ప్రకారం చెప్పినట్టు ఆర్యులొచ్చేసరికి జర్మనీ నుండి వచ్చారని కార్ల్ పెంకా అనే ఆయన చరిత్రకారుడు అభిప్రాయపడ్డారనమాట. ఈ విధంగా స్వదేశీ, విదేశీ సిద్ధాంతం ప్రకారంగా ఆర్యుల జన్మస్థానం వివిధ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినట్టుగా వివిధ మన చరిత్రకారులు అవ్వచ్చు, పురావస్తు డైరెక్టర్స్ అవ్వచ్చు అభిప్రాయపడ్డారనమాట. అదేవిధంగా ప్రొఫెసర్ గైల్ మెక్‌డొనాల్డ్స్ అభిప్రాయం ప్రకారంగా చూసినట్లయితే మాత్రం ఆస్ట్రో హంగరీ నుండి వచ్చారని ప్రొఫెసర్ గైల్ మెక్‌డొనాల్డ్స్ కూడా అభిప్రాయపడ్డారన్నమాట. ఇది విదేశీ సిద్ధాంతంలోని మన ప్రొఫెసర్ గైల్ మెక్‌డొనాల్డ్స్ అనే అభిప్రాయం చూడొచ్చు. అదే మ్యాక్స్ ముల్లర్. సో, మ్యాక్స్ ముల్లర్ అభిప్రాయం ప్రకారంగా ఆర్యులొచ్చేసరికి మధ్యాసియా ప్రాంతం నుండి వచ్చారని ఆయన అభిప్రాయపడ్డారనమాట. అంటే యురేషియావాదాన్ని బాగా బలపరిచారని మ్యాక్స్ ముల్లర్ చెప్పారు. అంటే మ్యాక్స్ ముల్లర్ కాన్సెప్ట్ మనం ఎక్కువ ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్‌లో కూడా అడగడం జరుగుతుంది. మ్యాక్స్ ముల్లర్ అభిప్రాయం ప్రకారం ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారనేది కూడా అడిగిన క్వెషన్స్ కూడా ఉన్నాయి. అంటే మ్యాక్స్ ముల్లర్ అనే మన చరిత్రకారుడు చెప్పినట్టుగా ఆర్యులొచ్చేసరికి యురేషియా అంటే మధ్య ఆసియా నుంచి వచ్చినట్టుగా మనం చెప్పవచ్చనమాట. రోడ్స్ చెప్పినట్టుగా పర్షియా దేశం నుంచి వచ్చారని రోడ్స్ అయితే అభిప్రాయపడ్డారనమాట. లాసెన్ ప్రకారంగా ఆర్యులొచ్చేసరికి పామిర్ ప్రాంతం అంటే పామిర్ పీఠభూమి ప్రాంతం నుంచి వచ్చినట్టుగా లాసెన్ అయితే అభిప్రాయపడ్డారు. సర్ లియోనార్డ్ పూలే చెప్పినట్టుగా వీళ్ళు ఉత్తర ఐరోపా మైదానం నుంచి వచ్చినట్టుగా చెప్పారనమాట. లక్ష్మీధర్ శాస్త్రి అంటే హిమాలయాల ప్రాంతం నుంచి వచ్చినట్టుగా లక్ష్మీధర్ శాస్త్రి గారైతే అభిప్రాయపడ్డారు. బ్రాండెన్ స్టీన్ అయితే దక్షిణ రష్యా అని, జేడీ మోర్గన్ అయితే సైబీరియా నుంచి. ఇది కూడా జేడీ మోర్గన్‌కి సంబంధించిన క్వెషన్ కూడా మనం అడుగుతాం. జేడీ మోర్గన్ అభిప్రాయం ప్రకారంగా ఆర్యులు ఏ ప్రాంతం నుండి వచ్చారని చెప్పడం జరిగింది. సైబీరియా ప్రాంతం నుండి వచ్చారని మనం అభిప్రాయపడ్డారు. ఈ విధంగా స్వదేశీ, విదేశీ సిద్ధాంతం ప్రకారంగా వివిధ చరిత్రకారులు అదేవిధంగా ఆర్కియాలజిస్టుల అభిప్రాయం ప్రకారంగా ఆర్యులైతే వివిధ ప్రాంతాల నుండి అని వీళ్ళు అభిప్రాయపడ్డారనమాట. ఆర్యులు విదేశీయులని తెలియజేస్తూ పురావస్తు సంబంధించిన విషయాలు కూడా మనకిక్కడ అంటే ఆర్యులు మన భారతదేశానికి సంబంధించిన వారు కారు. వారు వేరే ఏదో ఒక దేశం నుంచి వచ్చిన వారే. ఆర్యులు విదేశీయులని తెలియజేయడానికి మనకి పురావస్తు శాస్త్ర సంబంధించిన విషయాలు కూడా మనకి దాన్ని బేస్ చేసుకొని మనం చెప్పడం జరుగుతుందనమాట. సో, ఇక్కడ మనకి పశ్చిమాసియాలోని కప్పడోషియాలో క్రీస్తు పూర్వం 1400కి చెందిన ఒక శాసనంలో ఆర్య దేవతలైన ఇంద్ర, వరుణ, మినరత్ర, అగ్ని, అశ్విని దేవతల పేర్లు పేర్కొన్నారు. సో, అంటే 1400 క్రీస్తు పూర్వం 1400కి చెందిన శాసనంలో. అదెక్కడ ఉంది? పశ్చిమాసియాలో ఉంది. ఆ శాసనంలో మనకు ఆర్యుల దేవతలైన ఇంద్రుడిని, వరుణుడి, మినరత్ర, అగ్ని, అశ్విని దేవతలను కూడా పేర్లు పేర్కొన్నారు. అంటే ఈ విధంగా వారు పశ్చిమాసియాలో, కప్పడోషియాలో ప్రాంతంలో కూడా ఉన్నారని, వాళ్ళు అక్కడి నుంచి రావచ్చు కూడా అనే అభిప్రాయాన్ని కూడా మన పురావస్తు ఆధారాల ప్రకారంగా తెలియజేస్తున్నారు. కప్పడోషియా ప్రాంతం ఇండో ఇరానియన్ భాషలో రచించబడిన రథచోదనంకు సంబంధించిన గ్రంథం లభ్యం కావడం కూడా విశేషం అన్నమాట. అదేవిధంగా క్రీస్తు పూర్వం 1400 సంవత్సరానికి ప్రాంతానికి చెందిన ఈజిప్ట్‌లోని ఎల్ అమర్నా అనే ప్రదేశంలో మృణ్మయ పలకలపై కూడా ఇండో ఇరానియన్ రాజుల పేర్లు కూడా పేర్కొన్నారనమాట. సో, ఈజిప్ట్‌లో కూడా వీళ్ళు ఆర్యుల యొక్క ఆనవాళ్ళు అయితే ఉన్నాయన్నమాట. ఆర్యుల తొలి నివాసం పర్షియా. ఆర్యులు తొలితిగా జన్మభూమిని వదిలి మిటాన్ని ప్రాంతంలో రాజ్యాలు స్థాపించారు. ఇక్కడ మనం పురావస్తు ఆధారాల ప్రకారంగా చూసుకున్నట్లయితే ఆర్యుల తొలి నివాసం వచ్చేసరికి పర్షియా అనమాట. ఆర్యులు తొలిగా జన్మభూమిని వదిలి మిటన్ని ప్రాంతం అంటే సిరియాలో రాజ్యాలు స్థాపించారు. తూర్పు దిశగా ప్రయాణమే భారతదేశం వచ్చుటకు. అంటే మనం భారతదేశానికి ఎక్కడి నుంచి వస్తున్నారు ఈళ్ళు? పర్షియా నుంచి. అంటే పురావస్తు ఆధారాల ప్రకారంగా మనం చూసినట్లయితే ఆర్యుల తొలి నివాసం పర్షియా అని చెప్పడం జరిగింది. ఆర్యులు ఏం చేశారంటే వీళ్ళు సిరియాలో కూడా రాజ్యాలు స్థాపించారు. సిరియా నుంచి తూర్పు దిశగా ప్రయాణమే ఆర్యులు భారతదేశానికి వచ్చుటకు ముందుగా ఇరాన్‌లో ప్రవేశించారనమాట. అంటే ఏంటి? మన భారతదేశానికి రావడానికైతే ఆర్యులు ప్రయత్నించారు. వచ్చే సందర్భంలో ముందు ఇరాన్‌లో ప్రవేశించారనమాట. అక్కడ ఎందుకు ముందుకెళ్లారు అంటే
ప్రధాన ఆధార కస్సేట్ ఇందులో ఆర్య దేవులైన ఇంద్రుడు, సవర్ణమరి, అగ్ని ప్రస్తావించబడ్డారనమాట. అంటే తూర్పు దిశగా ప్రయాణమైన భారతదేశానికి వస్తున్నప్పుడు ఇరాన్‌లో ప్రవేశించారు. అక్కడ కూడా రాజ్యాలు ఏర్పాటు చేశారు. అక్కడ కస్సేట్ శాసనం అన్నది చెప్పడం జరుగుతుందనమాట. అంటే ఇరాన్‌లో కూడా ఆర్యులనేది ఆనవాళ్ళైతే ఉన్నాయి. అంటే పురావస్తు ఆధారం ప్రకారంగా ఆర్యుల తొలి నివాసం అయితే మాత్రం పర్షియా అని మనం చెప్పవచ్చు. ఇరాన్‌లోని అత్యంత ప్రాచీనమైన గ్రంథం అని ఏంటంటే జండ్ అవెస్తా అంటాం. ఇరానియన్‌ల అత్యంత ప్రాచీనమైన గ్రంథం ఏదని చెప్పాలంటే జండ్ అవెస్తా. అంటే ఆర్య దేవుడైన వరుణి గురించి చెప్తుందనమాట. ఈ జండ్ అవెస్తాలో వరుణ దేవుడి గురించి మాత్రం చెప్పడం జరుగుతుందనమాట. ఓకే. ఇక్కడ ఆర్యన్ అనే పదం భాషను, జాతిని అని చూపిస్తుందని డెంకా అభిప్రాయపడ్డారు. డెంకా అంటే జర్మనీ చరిత్రకారుడు డెంకా ఏం చెప్పారంటే, ఆర్యన్ అనే పదం ఏంటంటే భాషను మరియు జాతిని కూడా సూచిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారనమాట. కానీ మ్యాక్స్ ముల్లర్ ఏం చెప్పాడంటే, ఆర్య అనే మాటకి జాతికి వర్తించదు. ఇది కేవలం భాషే అని అర్థాన్నిస్తుందని మ్యాక్స్ ముల్లర్ అభిప్రాయపడ్డారనమాట. ఈ 2 కూడా మనకి క్వెషన్స్ ఆబ్జెక్టివ్ టైప్‌లో అడిగే సందర్భాలున్నాయన్నమాట. అంటే ఆర్యన్ అనే పదం భాష మరియు జాతి అని మనకు డెంకా అభిప్రాయపడ్డారు చరిత్రకారుడు. జర్మనీ చరిత్రకారుడు. కానీ మ్యాక్స్ ముల్లర్ ఏమన్నారంటే ఆర్యన్ అనేది జాతి కాదు, భాష అని మ్యాక్స్ ముల్లర్ అభిప్రాయపడ్డారనమాట. ఆర్యుల యొక్క ప్రత్యేకతలు మనం చూసినట్లు అయితే భారత్‌లో మొదట గుర్రంను ఉపయోగించిన వారు కూడా ఆర్యులని చెప్పొచ్చు. ఇక్కడ మనకి సింధు నాగరికత గురించి, అదే విధంగా వేద నాగరికత గురించి మీకు తేడాలన్నీ కూడా ఒక టేబుల్ ఫార్మాట్‌లో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చదివితే ప్రతి పాయింట్ మీకు అర్థమవుతుందనమాట. ఇక్కడ ఆర్యుల ప్రత్యేకత మనం చూసినట్లయితే ఆర్యులు మొదట గుర్రంను ఉపయోగించారు. అదే సింధు నాగరికత సంబంధించిన వారికి గుర్రం గురించి తెలీదు. ఒంటె అవశేషాలైతే దొరికాయన్నమాట ఆ కాలంలో. అదే విధంగా ఇనుమును వాడారు. అదే సింధు నాగరికత ప్రజలైతే ఇనుమును వాడలేదు. కంచును వాడారన్నమాట. సో, రాగి ప్లస్ తగరంని కలిపి మనం కంచు అంటాం. ఈ విధంగా ఆర్యులు ఏంటంటే ఇనుమును వాడడం ప్రారంభించారు. అదే విధంగా వేదంలో చూసుకుంటే ఇనుమును శ్యామ లేదా కృష్ణాయస్‌గా పేర్కొన్నారు. వీరికి ఇష్టమైన భోజనం వచ్చేసరికి పాయసం అన్నమాట. పురోడోసం అని అంటారు. సో, ఈ విధంగా ఆర్యుల యొక్క ప్రత్యేకత. ఆర్యుల యొక్క ప్రత్యేకంగా కీలకంగా మనం ఈ 4 చూసుకుంటామన్నమాట. అంటే గుర్రమును వాడారు, ఇనుమును ఉపయోగించారు, ఇనుముని మనం కృష్ణ ఆయస్‌గా కూడా పేర్కొంటారు. భోజనం వచ్చేసరికి పాయసం అన్నమాట. ఓకే. ఇప్పుడు ఆర్యుల గురించి మనకు మొత్తం కూలంకుషంగా చర్చించేది వేద సాహిత్యం ఆధారాలుగా మనం చర్చించవచ్చు. ఆ వేద సాహిత్యం అన్నది అది వేదిక లిటరేచర్ గురించి మనం ఒకసారి క్లియర్‌గా అసలు ఏమున్నాయి, ఈ ఆర్యులు ఏమి రచించారనే దాని గురించి కూడా మనం చూద్దాం. వేద సాహిత్యము. వేద సాహిత్యం అనే పదం అంటే విద్ అనే పదం వేద నుండినే పుట్టింది. విద్ అనే పదం వేద నుండి పుట్టింది. వేదం అంటే ఏంటంటే జ్ఞానం అని అర్థం. వేదం అంటే మీనింగ్ ఏంటండి మనకి జ్ఞానం అని అర్థం అన్నమాట. సో, ఆర్యుల చరిత్రకు ముఖ్య ఆధారం వేద వాజ్మయం. అంతే కదా! అంటే మనం పురావస్తు ఆధారాల ప్రకారంగా సింధు నాగరికత లేదా సింధు లోయ నాగరికత గురించి తెలుసుకున్నాం. కానీ ఆర్యుల చరిత్రకు ముఖ్య ఆధారం ఏంటంటే వేదాల ద్వారా తెలుసుకున్నాం అన్నమాట. అంటే వేద వాజ్మయం అంటారు దాన్ని. ఆర్యుల చరిత్రకు ముఖ్య ఆధారం మనం ఏమని చెప్పగలుగుతామంటే వేద వాజ్మయం అని మనం చెప్పడం జరుగుతుంది. ఇది సంస్కృతంలో రాయబడిన తత్వపరమైన మరియు మతపరమైన సాహిత్యం. మనం ముందే చెప్పాము ఆర్యులు వచ్చేసరికి భారతదేశానికి మొదట సంస్కృత భాషను మాత్రం ఇచ్చింది మాత్రం ఆర్యులే అని మనం చెప్పగలుగుతాం అన్నమాట. వారు ప్రవేశపెట్టిన ఈ భాషలో సంస్కృతంలో రాయబడిన తత్వపరమైన, మతపరమైన సాహిత్యము ఈ వేద సాహిత్యం అన్నమాట. వేద సాహిత్యాన్ని మన శృతి సాహిత్యం అని, అదేవిధంగా స్మృతి సాహిత్యం అని కూడా 2 రకాలుగా విభజించవచ్చు. ఇది అంటే తత్వపరమైన, మతపరమైన సాహిత్యం అన్నమాట. తత్వపరమైన, మతపరమైన సాహిత్యమే ఈ వేద సాహిత్యం అన్నమాట. దీన్ని వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ సౌలభ్యం కోసము ఈ వేద సాహిత్యాన్ని 2 విధాలుగా వివరించారు. శృతి సాహిత్యం అని, అదేవిధంగా స్మృతి సాహిత్యం అని వివరించడం జరిగింది. ఒకసారి మనం ఫ్లో చార్ట్ గాని చూసినట్లయితే ఇది మీకు నచ్చిన విధంగా ట్రిక్ అనేది పెట్టుకోండి. కోడ్ అన్నది. ఒకళ్ళకి నచ్చిన అంటే మీకు నచ్చిన ఓన్ విధానం మీకెలా అయితే గుర్తుంటదో ఆ విధంగా ఈ ఫ్లో చార్ట్ యొక్క ఇక్కడ మన శృతి సాహిత్యం అవ్వచ్చు, స్మృతి సాహిత్యం అవ్వచ్చు. వీటిని మీకు నచ్చిన విధంలో కోడ్ అయితే క్రియేట్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి ఇలాగనమాట. ఎందుకంటే మనకి యూపీఎస్సీ మెయిన్స్ అవ్వచ్చు, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, గ్రూప్ 1 మెయిన్స్ అయినా సరే మనకు ఫ్లో చార్ట్స్‌లో ఆన్సర్ రాస్తే మాత్రం డెఫినిట్‌గా మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గుర్తుంచుకోవడానికైతే ట్రిక్ అనేది క్రియేట్ చేసుకోండి ఓన్‌గా. మీకు నచ్చిన విధంగా.
అదే ఇక్కడ మనకి వేద సాహిత్యం చూసామనుకోండి. వేద సాహిత్యం అన్నది ఈ 2 విధాలుగా విభజించారు. శృతి సాహిత్యం అని, స్మృతి సాహిత్యం అని. ఇక్కడ మనకి వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులని శృతి సాహిత్యము. అంటే వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులనమాట. సో, ఈ విధంగా శృతి సాహిత్యంలో ఉన్నాయి. స్మృతి సాహిత్యంలో చూసుకుంటే వేదాంగాలు, ఉపవేదాలు, సూత్రాలు, అదేవిధంగా ఇతిహాసాలని ఈ విధంగా ఇందులో మొత్తం 4 భాగాల గురించి చెప్పారు. ఇక్కడ 4 భాగాల గురించి చెప్పారు. వీటికి సంబంధించిన సబ్ పార్ట్స్ కూడా మీరు చూసుకోవాలి. అంటే ఇక్కడ మనకి శృతి సాహిత్యం అంటే ఏం చెప్పారు? వేదాలన్నారు. వేదాలు ఎన్నున్నాయి? 4 ఉన్నాయి. అదే బ్రాహ్మణాల గురించి చెప్పారు. బ్రాహ్మణాలు ఎన్నున్నాయి? మనకి 7 ఉన్నాయి. అరణ్యకాలు చెప్పారు. అరణ్యకాలు ఎన్నున్నాయి? 7 ఉన్నాయి. ఉపనిషత్తులు ఎన్నున్నాయి? 108 ఉన్నాయన్నమాట. ఇది శృతి సాహిత్యము. అదే స్మృతి సాహిత్యం చూసుకుంటే ఇక్కడ వేదాలన్నారు. వేదాంగాలనమాట. అంటే శృతి సాహిత్యంలో వేదాలుంటే, స్మృతి సాహిత్యంలో వేదాంగాలుంటాయి. వేదాంగాలు ఎన్నున్నాయి? 6 ఉంటాయి. ఉపవేదాలు ఏంటంటే వేదాలకు సబ్‌పార్ట్‌గా ఉండేదాన్ని ఉపవేదాలంటారు. అంటే ఉపవేదాలు ఎన్నున్నాయి? 4 ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి సూత్రాలంటారు. ఆ సూత్రాలన్నీ కూడా 4 ఉన్నాయన్నమాట. ఇతిహాసాలు రామాయణ, మహాభారత ఇతిహాసాల గురించి కూడా ఈ స్మృతి సాహిత్యం చెప్తుంది. ఈ విధంగా వేద సాహిత్యం అన్నది 2 విధాలుగా డివైడ్ అయింది. ఈ 2 విధాల్లోనే కొన్ని సబ్ పార్ట్స్ కింద కూడా డివైడ్ చేసుకొని చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు ఒక్కొక్కటి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అంటే శృతి సాహిత్యం గురించి, స్మృతి సాహిత్యంలోని వాళ్ళ భాగాల గురించి మనం ప్రతీది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. మీకు నచ్చిన విధంగా షార్ట్ మేకింగ్ నోట్స్ అయితే చేసుకోండి. ఈ ఫ్లో చార్ట్ మాత్రం డెఫినెట్‌గా నోట్స్ మేకింగ్‌లో పెట్టుకోండి. శృతి సాహిత్యం అంటే ఏంటి? శృతి సాహిత్యము దీనికి గల మరో పేరే మనం చూసినట్లయితే అపౌరేష్యాలు అంటారు. దీనికి గల మరో పేరు అపౌరేష్యాలు. అపౌరేష్యాలు అనగా అర్థం మానవులచే సృష్టించబడలేదు. ఇక్కడ శృతి సాహిత్యం ఉంది, స్మృతి సాహిత్యం ఉంది. శృతి సాహిత్యం ఇంపార్టెంట్ పాయింట్ మనం ఏం చెప్పగలం? మానవులచే సృష్టించబడలేదు. ఇది శృతి సాహిత్యము. అంటే సృష్టికర్త అంటే దేవుడి నుంచి వచ్చిందన్నట్టుగా మనం అభిప్రాయపడాలి. అంటే సృష్టికర్త నుండి మానవునికి అందజేయబడ్డాయి అన్నది పురావస్తు శాస్త్ర అభిప్రాయం ప్రకారం లేదా వేదాల అభిప్రాయం ప్రకారం అన్నమాట. ఓకే. అపౌరేష్యాలు అనగా అర్థం మానవులచే సృష్టించబడలేదు అని అర్థం. దీనిలోని వేదాలు, బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు అనే 4 అంశాలు ఉంటాయి. ఈ 4 అంశాలు కూడా మనం చూద్దామన్నమాట. వేదాలు. వేదాలు వచ్చేసరికి 4 ఉంటాయండి. దాన్ని మనం ఋగ్వేదం అని, యజుర్వేదం అని, సామవేదం అని, అధర్వణ వేదం అని 4 రకాలుగా 4 వేదాలు అయితే మాత్రం ఉన్నాయన్నమాట. వీటిలో మొదటని ఆర్యులు రాశారని కానీ వాటిని త్రయాన్ని చివరి వేదాన్ని ఆర్యులు కాని వారు రచించారనే నమ్మకం అయితే ఉందన్నమాట. ఈ వేదాలు 4 ఆటలు కూడా మనం చూసుకున్నట్లయితే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఈ ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అన్నది ఆర్యులు రచించారు. అధర్వణ వేదం అన్నది మనకి ఆర్యులు కాదు అనార్యులని మన ఈ వేదాల ద్వారా లేదా పురావస్తు ఆధారాల ప్రకారంగా అయితే తెలియడం చేస్తుంది. అసలు ఋగ్వేదం అంటే ఏంటి? యజుర్వేదం ఏంటి? సామవేదం ఏంటి? అధర్వణ వేదం అన్నది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఋగ్వేదం. ఋగ్వేదం అన్నది క్రీస్తు పూర్వం 600 నుంచి 2500 క్రీస్తు పూర్వం 2500 మధ్యన రాయబడి ఉండవచ్చునని రాధాకృష్ణ అభిప్రాయపడ్డారన్నమాట. అంటే ఇది 600 నుంచి 2500 మధ్య కాలంలో ఉండవచ్చని రాధాకృష్ణ అభిప్రాయపడ్డారన్నమాట. అదే ఇంకొకరు ఎవరంటే వింటర్ నీట్షే అని చెప్తున్నారంటే వింటర్ నీట్షే అండ్ మ్యాక్స్ ముల్లర్ కూడా ఇద్దరి అభిప్రాయం ఒకటే. 1500 నుంచి 1000 సంవత్సరాల మధ్య రచించబడి ఉంటుందని వింటర్ నీట్షే అభిప్రాయపడ్డారు. అదేవిధంగా మ్యాక్స్ ముల్లర్ కూడా 1500 నుంచి 1000 వరకు సంకలనం చేసి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. అదేవిధంగా ఋగ్వేదాన్ని మ్యాక్స్ ముల్లర్ అనే పండితుడు ఆంగ్లంలోకి అనువదించాడన్నమాట. అంటే మ్యాక్స్ ముల్లర్ అభిప్రాయం ప్రకారంగా అయితే మనం ఇది ఇంపార్టెంట్ ఇది చూసుకోగలుగుతాం. ఎందుకంటే ఇద్దరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారంగా మనం చూసినట్లయితే 1500 నుంచి 1000 సంవత్సరాల మధ్యన వర్ధిల్లినట్టుగా మనం అభిప్రాయపడతాం. రాధాకృష్ణ అభిప్రాయం అయితే 600 నుంచి 2500 అని అనుకోవచ్చు. మ్యాక్స్ ముల్లర్ ఏం చేశాడంటే ఈ ఋగ్వేదాన్ని ఆంగ్లంలోకి అనువదించారన్నమాట ఈ చరిత్రకారుడు. అంటే మనకి ఋగ్వేదం అనేది ఏ కాలం మధ్యలో ఉంటుందని మనం చెప్పగలుగుతాము? 1500 నుంచి 1000 సంవత్సరాల మధ్య కాలంలో సంకలనం చేశారని మనం అభిప్రాయం పడ్డాలి. ఇది అతి పురాతనమైన గ్రంథం అన్నమాట. వ్యాసుడు ఋగ్వేదం తన శిష్యుడైన పైలికు అంటే వ్యాస మహర్షుడు ఏం చేశారంటే తన శిష్యుడైన పైలికు కూడా ఈ ఋగ్వేదం గురించి బోధించాడని మనకి తెలియడం చేస్తున్నారు. ఇది ఇండో ఏరియన్ భాష తొలి సూచిక గ్రంథం అని కూడా చెప్పొచ్చు. జెండా వ్యవస్థతో పోల్చదగిన గ్రంథం కూడా ఈ ఋగ్వేదం అన్నమాట.
మానవుని మనస్సు నుంచే యుద్ధం ఆవిర్భవిస్తుందని తెలిపింది కూడా ఋగ్వేదమే. అంటే మానవుని యొక్క మనసు నుంచే యుద్ధం అన్నది ఆవిర్భవిస్తుందని చెప్పారు ఈ ఋగ్వేదంలోని ఈ ఋగ్వేదంలోననమాట. వేదానికి ముఖ్యంగా రచించింది ఎవరంటే అంటే ఈ వేదాలకు వ్యాఖ్యానాలు రచించింది ఎవరు? షాయన. ఇందులో ప్రస్తావించిన ముఖ్యమైన జంతువు వచ్చేసరికి సింహం అనమాట. అంటే ఋగ్వేదం అనే శ్లోకాలలో మనకుంటాయి. 1028 శ్లోకాలుంటాయి. ప్రతి దాంట్లో కూడా మనకి ఇందులో మెన్షన్ చేసిన విషయం తీసుకుంటే జంతువు వచ్చేసరికి సింహం ఉంది. ఇందులో వ్యాఖ్యానాలు రచించింది మాత్రం షాయన అనమాట. ఈ ఋగ్వేదంలో సరస్వతి నదికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరిగిందనమాట. ఋగ్వేదంలో సరస్వతి నదికి ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. జూదం ఆడకూడదనే అనేక శ్లోకాలు కూడా చెప్పింది. అంటే ఈ ఋగ్వేదంలో జూదం అనేది ఆడకూడదనే శ్లోకాలు కూడా బోధించాయన్నమాట. దేశానికి భరతవర్షం అనే పేరు భరత అనే తెగ వల్ల ఏర్పడినట్లు కూడా ఈ వేదంలోనే ప్రస్తావించింది. అంటే మన భారతదేశాన్ని మనం పరిపాలించినప్పుడు మన భారతదేశం అనే పేరొచ్చింది. అంటే ఈ భారతదేశం అనే పేరు ఎలా వచ్చిందంటే భరత అనే తెగ మన భారతదేశంలో ఉండేవారనమాట. పరిపాలించేవారు అయ్యుండొచ్చు. సో, అది ఆర్యన్ జాతి కూడా అయ్యుండొచ్చు. సో, ఆ తెగ వల్ల మనకి భారతదేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. ఇది భరతవర్షం అనే పేరనమాట తెగ. అది భరతవర్షం నుంచి భారతదేశంగా మారిండొచ్చు. ఈ వేదంలోని మనకి 11 మండలాలు, ఖండాలున్నాయి. అంటే మనకి ఇక్కడ మనం చూసుకున్నట్టంటే 10 ఖండాలున్నాయని చెప్పొచ్చు. లేదా మండలాలున్నాయని చెప్పొచ్చు. అంటే ఋగ్వేదంలో మనకి 10 మండలాలున్నాయి లేదా 10 ఖండాలున్నాయన్నమాట. 2-9 వరకు అతి ప్రాచీనమైనవి కాగా మొదటి 10 ఖండాలు నవీనమైనవన్నమాట. ఇందులో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేంటంటే 1028 అయితే శ్లోకాలున్నాయండి. 1028 అయితే శ్లోకాలున్నాయి. అగ్ని, ఇంద్ర, మిత్ర, వరుణ మరియు ఇతర దేవతలు ప్రత్యర్థం ప్రార్థన శ్లోకాలు కలిగినవి. ప్రత్యర్థం అనగా క్రతువులకు ఆదర్శం వహించిన కొన్ని కుటుంబాలకు పఠించిన మంత్ర సంకలనాలు. ఈ మంత్ర సంకలనాన్ని ఘృతస్మత, విశ్వామిత్ర, వామదేవుడు, అత్రి, భరద్వాజ, వశిష్ఠ కుటుంబాలు నిర్వహించాయన్నమాట. ఋగ్వేదంలో స్తోత్రాలను హోత్రి వర్గానికి చెందిన పురోహితులు పఠించారన్నట్టుగా కూడా మనకి ఈ వేదాల ద్వారా అయితే తెలియడం జరుగుతుందన్నమాట. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే వాలకిల్యాలు అనగా ఋగ్వేదంలో 1017 మంత్రాలున్నాయి. వాలకిల్యాలు అంటే 1017 మంత్రాలు కాగా మిగిలిన 11 మంత్రాలు ఉంటాయి. కాగా మిగిలిన 11 మంత్రాలన్నమాట. అంటే 2-8 వరకు ఉన్న మండలాన్ని ఫ్యామిలీ బుక్స్ అంటారు. మొత్తం మనకు 10 మండలాలున్నాయి లేదా 10 ఖండాలున్నాయి. ఈ 2-8 వరకు ఉన్న మండలాన్ని ఏమంటారంటే ఫ్యామిలీ బుక్స్ అంటారు. మూడో ఖండం వచ్చేసరికి అతి ప్రాచీనమైన మంత్రం గాయత్రి మంత్రం మూడో ఖండంలో చెప్పడం జరిగింది. మూడో ఖండంలో చెప్పింది ఏంటంటే గాయత్రి మంత్రం గురించి చెప్తారనమాట. దీనిని సావిత్రికి అంకితం ఇవ్వడం జరిగింది. ఏడవ ఖండం వచ్చేసరికి దశరాజ గుణ యుద్ధం గురించి పేర్కొనగా, తొమ్మిదో ఖండంలోనేమో 114 శ్లోకాలు సోమదేవుని గురించి అంకితం ఇచ్చారనమాట. సో, అతి ముఖ్యమైన వర్ణ వ్యవస్థ గురించి మాత్రం మనం మంచి ఇంపార్టెంట్ పాయింట్ మనం ఆబ్జెక్ట్ టైప్‌లో చూసుకుంటే, వర్ణ వ్యవస్థ గురించి ఋగ్వేదంలో ఏ ఖండంలో పేర్కొనబడింది అని చెప్పడం జరిగిందంటే 10వ ఖండంలో పేర్కొనడం జరిగిందనమాట. ఓకే. అదే గాయత్రి మంత్రం ఏ ఖండంలో ప్రస్తావించబడింది అని చెప్తే, మూడో ఖండంలో ప్రస్తావించబడింది అన్నట్టుగా మనం చెప్పడం జరుగుతుందనమాట. అదేవిధంగా ఏడో ఖండంలో చూసుకుంటే దశరాజ గుణ యుద్ధం గురించి కూడా పేర్కొనడం జరిగింది. 10వ ఖండం గురించి మనం ఒకసారి క్లుప్తంగా చూసినట్లయితే, 10వ ఖండమని పురుష సూక్తము అంటారనమాట. పురుష సూక్తము అంటారు. అంటే పూర్వ జన్మంలో చేసిన కర్మ ఆధారంగానే జననం ఉంటుందని పురుష సూక్తం అభిప్రాయం పేర్కొంటుంది. అంటే విశ్వను సృష్టించింది బ్రహ్మ అని విశ్వ ఆవిర్భావం గురించి పురుష సూక్త పేర్కొంటుంది. మొట్టమొదటిగా వర్ణ వ్యవస్థని గురించి పురుష వ్యక్తి పేర్కొందనమాట. పురుష సూక్త ప్రకారం ప్రపంచంలో అన్ని రకాల ప్రజలు బ్రహ్మ శరీరం నుంచే పుట్టారన్నట్టుగా కూడా మనకి చెప్పడం జరుగుతుంది. ఈ పురుష సూక్తం అనమాట. అంటే మనం ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, వర్ణ వ్యవస్థ గురించి మాత్రం చెప్పింది ఋగ్వేదంలో ఉన్న 10వ ఖండంలో ఉన్న పురుష సూక్తము ఈ పురుష సూక్తంలో అభిప్రాయపడింది విశ్వం సృష్టించింది బ్రహ్మ అని. ఆ బ్రహ్మ నుంచి పుట్టిన వారే వివిధ జాతులని సంబంధించినవి అవ్వచ్చని చెప్పడం జరిగిందనమాట. అంటే వర్ణాలన్నీ కూడా ఇక్కడ మనకు పురుష సూక్తంలో వివరించడం జరిగింది. బ్రాహ్మణులైతే బ్రహ్మ తల నుండి పుట్టారని, క్షత్రియుల నుండి భుజాల నుండి పుట్టారని, వైశ్యులమ్మ కండరాల నుండి పుట్టారని, శూద్రులైతే పాదాల నుండి పుట్టారని, ఈ విధంగా 4 రకాల వర్గాల ప్రజలనైతే ఈ పురుష సూక్తంలో విభజించడం జరిగింది. ఇక్కడ మనకి పలికిన పదాలు అంటే ఇక్కడేంటి ఋగ్వేదంలో మనకు పలికిన పదాలు చూసుకున్నట్లయితే ఓం అనే పదం 1028 సార్లయితే పలికారు.
జన అనే పదం అయితే 275 సార్లు అయితే పలికారు. గుర్రం అనే పదాన్ని 215 సార్లు పలికారు. గోవు అనే పదం కూడా 176 సార్లు అయితే పలికారు. పదాలు చూసుకుంటే వైశ్య అనే పదాన్నయితే 171 సార్లు పలికారు. విధాతనము 122 సార్లయితే పలికారు. ఆర్య అనేది 36 సార్లు పలికారు. నదులనమ్మ 25 సార్లయితే పలికారనమాట. ఈ విధంగా ఋగ్వేదంలోని మనకి ఈ ఖండాలలో అవ్వచ్చు, ఈ శ్లోకాలలో ఈ విధంగా అయితే పేర్కొనడం జరిగిందనమాట. సో, ఇది కూడా ఒక టేబుల్ ఫార్మాట్‌లో మీరు నోట్స్ మేకింగ్‌లో క్రియేట్ చేసుకోండి. ఒకసారి అంటే ఓం అన్నది 1028 సార్లు, జన అన్నది 275 సార్లు, గుర్రం అన్నది 215 సార్లు, గోవు అన్నది 176 సార్లు, వైశ్య వచ్చేసరికేమో 171, విధాతము 122, ఆర్య అంటే 36, నదులు 25. ఈ విధంగా ఋగ్వేదంలో పలికిన పదాల సంఖ్య అన్నమాట. ఓకే. ఇది కూడా ఒకసారి చూడొచ్చు. అంటే బ్రాహ్మణ అనే పదం 14 సార్లు పలికారు. గ్రామ అయితే 13 సార్లు, సమితి ఏమో 9 సార్లు, క్షత్రియ ఏమో 9 సార్లు, సభ అంటే 8 సార్లు, కులప అంటే 1, శూద్ర అంటే 1. ఈ విధంగా పలికిన పదాల సంఖ్య ఋగ్వేదంలో. రెండవ వేదం వచ్చేసరికి మనకి యజుర్వేదం. యజుర్వేదం గురించి మనం చూసినట్లయితే దీన్ని సంకలనం చేసిన వారు ఎవరంటే వైశంపాయనుడు. దీన్ని సంకలనం చేసింది ఎవరండి? వైశంపాయనుడనమాట. దీనిలో శ్లోకాలు తీసుకుంటే మనకి 1984 శ్లోకాలున్నాయి. 1984 శ్లోకాలున్నాయి. 1028 శ్లోకాలొచ్చేసరికి ఋగ్వేదంలో ఉన్నాయన్నమాట. సో, దీన్ని సంకలనం చేసిన వారు ఎవరని చెప్పొచ్చంటే వైశంపాయనుడని చెప్పవచ్చు. అంటే ఏంటి? యజుర్వేదం అంటే ఏంటి? యజ్ఞాల గురించి వివరిస్తుంది. అంటే యజ్ఞాల సమయంలో పాటించవలసిన నియమ నిబంధనల గురించి, మంత్ర తంత్రాల గురించి చెప్పేదే మనకి యజుర్వేదం అన్నమాట. ఓకే. అంటే 4 ఆశ్రమాల గురించి కూడా పేర్కొందన్నమాట ఈ వేదము. ఆధ్వర్య పురోహితులన్నమాట. ఆధ్వర్య పురోహితులు నిర్వహిస్తారు దీన్ని. దీని యొక్క ఉపవేదం ధనుర్వేదం. ధనుర్వేదం అంటే విలువిద్యల గురించి చెప్తుందన్నమాట. రాజసూయ, వాజపేయ యాగాల గురించి మొట్టమొదటిగా పేర్కొన్నది కూడా ఈ యజుర్వేదంలోనే. దీన్ని 2 భాగాలు విభజించారు. కేవలం యజ్ఞ యాగాదుల కృతులకు సంబంధించిన మంత్రంతో కూడినది శుక్ల యజుర్వేదం కాగా, బ్రాహ్మణులతో కలిసి ఉండినది కృష్ణ యజుర్వేదం. అంటే ఈ యజుర్వేదాన్ని 2 విధాలుగా అధ్యయనం కోసం చేసినారన్నమాట. చూసినట్టంటే కేవలం యజ్ఞ యాగాలకైతే మాత్రం మంత్రతంత్రాలతో కూడుకున్న దాన్ని చూసుకున్నట్లయితే యజ్ఞ యాగాలకి. శుక్ల యజుర్వేదం కాగా బ్రాహ్మణులతో కలిసి చేసేదాన్నేమో కృష్ణ యజుర్వేదంగా పేర్కొనడం జరిగింది. ఓకే. అంటే గద్య భాగాలనేమో కృష్ణ లేదా నలుపు యజుర్వేదం అని, శుక్ల యజుర్వేదం వచ్చేసరికి పద్య భాగంలో రాయబడిందనమాట. నెక్స్ట్ సామవేదం తీసుకున్నామనుకోండి. సామవేదం అనేది సంకలనం చేసిన వారు ఎవరు? జైమిని. సామవేదాన్ని సంకలనం చేసిన వారు జైమిని. సామవేదం అనేది సంగీతం గురించి చెప్తుంది. సామవేదం సంగీతం అనమాట. సామం అనగా శ్రావ్యత అని అర్థం. ఇది భారతీయ సంగీతానికి మూలం అనమాట. సామవేదంలో మనకి 1063 శ్లోకాలైతే ఉన్నాయన్నమాట. 1063 శ్లోకాలైతే ఉన్నాయి. ఓకే. 1063 శ్లోకాల్లో 99 శ్లోకాలు కాకుండా మిగతా శ్లోకాలన్నీ కూడా ఋగ్వేదం నుంచే తీసుకున్నారన్నమాట. అంటే 1063 నుంచి 99 శ్లోకాలు అంటే యాక్చువల్‌గా చెప్పాలంటే సామవేదంలో 99 శ్లోకాలే కొత్తగా ఉన్నాయి. మిగతా మిగతా శ్లోకాలన్నీ కూడా మనకి ఋగ్వేదం నుండి తీసుకున్నాయన్నమాట. ఈ ఋగ్వేదంలో శ్లోకాన్ని రాగ విధానంలో ఉద్గాత్రి పురోహితులు ఆలపిస్తారని. ఈ పురోహితులు ఎవరు ఆలపిస్తారు దీన్ని? ఉద్గాత్రి పురోహితులన్నమాట. మనకిక్కడ వేదాలు మొత్తం గీతాల సంఖ్య అని ఇక్కడ ఉంటుంది. ఈ వేదాలు మొత్తం గీతాల సంఖ్య 1875 గీతాల సంఖ్య అన్నమాట. ఈ వేదంలో ధృపద రాగం ప్రధానంగా కనిపిస్తుంది. సామవేదం యొక్క ఉపవేదం గాంధర్వ వేదం. ఓకే. ఇది మన ఉపవేదం అన్నమాట. అంటే సామవేదం యొక్క ఉపవేదమును గాంధర్వ వేదం అంటారు. సామవేదానికి సంబంధించి 2 గంధర్వులు అర్చికలు అంటారన్నమాట. అర్చికలు అనగా ఘనమైన వర్ణనలు. ఈ వేదంలో శ్లోకాన్ని రాగబద్ధంగా ఎలా ఉచ్చరించారో వర్ణించవచ్చు. సామవేదానికి సంబంధించిన సమిష్టి సంఖ్య 1. ఇక్కడ గౌతమి శాఖము గుజరాత్, జైమిని శాఖము కర్ణాటక, రావణీయ శాఖము మహారాష్ట్ర ప్రాంతం అన్నమాట. ఈ విధంగా సామవేదంలోని శ్లోకాలు మరి గీతాల సంఖ్య ఈ విధంగా మలిచారు. కానీ గాంధర్వ వేదం అన్నది సామవేదానికి ఉపవేదం అన్నమాట. అధర్వణ వేదం తీసుకున్నాం అనుకోండి. సామవేదాన్ని ఆంగ్లంలోకి అనువదించింది మాత్రం రాల్ఫ్ గ్రిఫిత్. అధర్వణ వేదం మనం చూసినట్లయితే దీన్ని సంకలనం చేసిన వారు సుమంతుడు.
ఇది చాలా కాలం వేదంగా పరిగణించబడలేదు. దీనిలో 20 ఖండాలు ఉన్నాయన్నమాట. ఋగ్వేదంలో ఎన్ని ఖండాలు ఉన్నాయి? 10 ఖండాలు ఉన్నాయి. కానీ అధర్వణ వేదంలో ఎన్ని ఖండాలు ఉన్నాయి? దానికి డబుల్ అన్నమాట. అంటే 20 ఖండాలు ఉన్నాయి. 711 శ్లోకాలు ఉన్నాయి. 711 శ్లోకాలు ఉన్నాయన్నమాట. 20 ఖండాలను పైపల్బడ సంహితము, సౌనికీయ సంహితం అని 2 భాగాలుగా విభజించారు. అంటే ఈ వేదం వచ్చేసరికి అధర్వణ వేదం మనం మెయిన్‌గా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, భూత, ప్రేత వ్యాధులను ఏ విధంగా దూరం చేయాలో అధర్వణ వేదంలో పేర్కొంటారనమాట. భూత, ప్రేత వ్యాధులను ఏ విధంగా దూరం చేయాలో పేర్కొంటుంది అధర్వణ వేదం. బానిసల గురించి కూడా ఇది ప్రస్తావించిందనమాట. యుద్ధ విద్యలకు వంటి అంటే బాణాలకు విషం పూడి వంటి వాడి గురించి కూడా యుద్ధం పేర్కొంటుంది. యుద్ధం అనేది మానవుని మొదల్లో మొదలవుతుందని పేర్కొన్నది కూడా ఇందులోనే పేర్కొన్నారు. గోత్రం అనేది కూడా ఇందులోనే పేర్కొన్నారు. అంటే అధర్వణ వేదంలో కూడా గోత్రం అని పేర్కొన్నారనమాట. యాక్చువల్‌గా ఋగ్వేదంలో తప్పుగా అభిప్రాయపడొచ్చు. కానీ అధర్వణ వేదంలో గోత్రం అనేది పేర్కొనడం జరిగిందనమాట. మెయిన్‌గా చూసుకుంటే అధర్వణ వేదానికి 711 శ్లోకాలుంటాయి. ఇది భూత, ప్రేత వ్యాధులను దూరం చేయడానికి అందులో పేర్కొనబడింది. అదేవిధంగా యుద్ధంలోని విషం పూయడం వంటి బాణాలకు విషం పూయడం వంటి విషయాలు కూడా ఇందులోనే ప్రస్తావించారు. అదేవిధంగా గోత్రం అనే పదాన్ని కూడా ఇందులోనే పేర్కొనడం జరిగిందనమాట. ఈ విధంగా 4 వేదాలు మనకి శృతి సాహిత్యంలో వేదాలనే కాన్సెప్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి బ్రాహ్మణాలనమాట. సో, ఈ బ్రాహ్మణాల గురించి మనం చూసినట్లయితే వేదాల్లోని మంత్రాలను ఒక క్రమబద్ధంలో వివరిస్తాయి. యజ్ఞయాగ. కర్మకు మార్గమును ప్రచారం చేస్తాయి. 7 బ్రాహ్మణాలుంటాయి. ఈ 7 బ్రాహ్మణాలు వేదాలకు అనుబంధంగా రచించబడ్డాయన్నమాట. అంటే బ్రాహ్మణాలు కూడా వేదాలకు అనుబంధంగానన్నమాట రచించబడ్డాయి. సో, బ్రాహ్మణాలన్నిటిలోని శతపథ బ్రాహ్మణ్యం అన్నది పెద్దదైన బ్రాహ్మణం అన్నమాట. సో, ఇప్పుడు ఈ 7 బ్రాహ్మణాల గురించి మనం చూసినట్లయితే శతపథ బ్రాహ్మణం అన్నది ఏంటంటే అతి ముఖ్యమైన బ్రాహ్మణం శుక్ల యజుర్వేదానికి సంబంధించిందనమాట. సో, ఈ శతపథ బ్రాహ్మణులు ఏమేమి మెన్షన్ చేస్తారండి? ఇక్కడ మనకి వ్యవసాయ దశలను, రాజసూయ మరియు వాజపేయ యాగాల గురించి పేర్కొందనమాట. అంటే శతపథ బ్రాహ్మణం అన్నది వ్యవసాయ దశల గురించి, రాజసూయ మరియు వాజపేయ యాగాల గురించి కూడా పేర్కొందనమాట. ఇది మొదటిగా వడ్డీ వ్యాపారులైన కుశిదీల గురించి కూడా పేర్కొంది. ఈ బ్రాహ్మణంలో మృత్యువు మరియు పునర్జన్మ గురించి కూడా ఎక్కువ చర్చ జరిగిందనమాట. శతపథ బ్రాహ్మణం అనేది చాలా ముఖ్యమైన బ్రాహ్మణము. ఇందులో ఏమేమి మెన్షన్ చేశారనే విషయాన్ని మనం గమనించినట్లయితే శుక్ల యజుర్వేదానికి సంబంధించింది. ఇది వ్యవసాయ దశల గురించి చెప్పింది. రాజసూయ, వాజపేయ యాగాల గురించి కూడా వివరించిందనమాట. ఇది మనకి 3 పాయింట్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటి? వ్యవసాయ దశల గురించి చెప్పింది, రాజసూయ గురించి చెప్పింది, వాజపేయ యాగాల గురించి కూడా పేర్కొందనమాట. ఇది మొదటిగా వడ్డీ వ్యాపారులైన కుశిదీని గురించి కూడా పేర్కొంది. ఇందులో మృత్యువు మరియు పునర్జన్మ గురించి కూడా ఎక్కువ చర్చ జరిగిందనమాట. ఇది శతపథ బ్రాహ్మణం. ఐతేరీయ బ్రాహ్మణం తీసుకున్నాం అనుకోండి, ఋగ్వేదానికి సంబంధించిందనమాట ఐతేరీయ బ్రాహ్మణం. ఐతేరియని చేత సంకలనం చేయబడింది కాబట్టి ఇది ఐతేరీయ బ్రాహ్మణం అయింది. దక్షిణ భారతదేశంలో నివసిస్తున్న గిరిజన జాతులైన కళింగ, పుళింద, మాతీబ, సవరాల గురించి కూడా వివరించడం జరిగింది. ఆంధ్రుల ప్రస్తావన మొదటిసారిగా ఐతేరీయ బ్రాహ్మణం వచ్చింది. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అంటే ఆంధ్రుల ప్రస్తావన ఏ బ్రాహ్మణంలో వచ్చింది? ఐతేరీయ బ్రాహ్మణంలో వచ్చింది. అంతే కదా! అంటే ఆంధ్రుల ప్రస్తావన మొదటిసారిగా వచ్చింది కూడా ఐతేరీయ బ్రాహ్మణం అన్నమాట. కుటుంబాన్ని రక్షించేది కుమారుడే అని కూడా ఐతేరీయ బ్రాహ్మణం చెప్పిందన్నమాట. కూతురు వల్ల దురవస్థ కలుగును తెలియజేసింది. ఓకే. అది ఐతేరీయ బ్రాహ్మణం. కౌశికి బ్రాహ్మణం తీసుకుంటే ఋగ్వేదానికి అనుబంధ రచన సోమక్రతువుని వివరించిందనమాట. తైత్తేరీయ బ్రాహ్మణం అయితే కృష్ణ యజుర్వేదానికి అనుబంధ రచన అనమాట. తాండ్యమాన బ్రాహ్మణం తీసుకుంటే ఇది సామవేదానికి సంబంధించింది. ఇది ప్రాచీన బ్రాహ్మణుల మొట్టమొదటిది. దీనిని ఆర్యులు చేర్చుకోవడం నిర్దేశించిన వృత్యస్తోమ క్రతువు గురించి కూడా ఇక్కడ ఉంచింది. అంటే ఆర్యులు కాని వాళ్ళు కూడా ఆర్యుల్లో చేర్చుకునడాన్ని తాండ్యమాన బ్రాహ్మణం అయితే వివరించడం జరిగింది. దానిని ఏమంటారంటే వృత్యస్తోమ క్రతువు అని వర్ణించబడిందనమాట. జైమినీయ బ్రాహ్మణం తీసుకుంటే ఇది సామవేదానికి సంబంధించిందనమాట. జైమినీయ బ్రాహ్మణం. గోపద బ్రాహ్మణం అంటే నరకం గురించి చెప్పేది అధర్వణ వేదం గురించి పేర్కొన్న బ్రాహ్మణం అనమాట. సో, ఈ విధంగా 7 బ్రాహ్మణాలు కూడా వివిధ విధాలుగా అయితే వారు వివరించడం జరిగింది. అంటే ఇది వేదాలకు అనుబంధంగా ఉన్నాయన్నమాట బ్రాహ్మణాలు. నెక్స్ట్ వచ్చేసరికి అరణ్యకాలు అంటారు. అరణ్యకాలు మనం చూసుకుంటే అరణ్యకాలు బ్రాహ్మణాలకు ముగింపు భాగాలుగా చెప్పవచ్చు. అంటే 7 బ్రాహ్మణులకు అనుగుణంగా 7 అరణ్యకాలు ఉన్నాయన్నమాట. ఉపనిషత్తులు మరియు బ్రాహ్మణులకు మధ్య వారధిగా అరణ్యకాలు ఉంటాయి. అరణ్యకాలు ఎలా ఉంటాయి మనకి?
ఉపనిషత్తులు అంటే బ్రాహ్మణాలకు అదేవిధంగా ఉపనిషత్తుల మధ్య వారధిగా ఉన్నది మన అరణ్యకాలని చెప్పవచ్చు అన్నమాట. ఓకే, ఈ విధంగా మనకు ఒక వారధిగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఉపనిషత్తుల గురించి మనం చూసినట్లయితే ఉపనిషత్ ఉపాసన అంటే ఉపనిషత్ అంటే ఏంటండి? ఉపాసన అని అర్థం. ఉపాసన అంటే ఏంటి? గురువు ముందు కూర్చోవడాన్ని ఉపాసన అంటారు. ఉపనిషత్తుల యొక్క మరో పేరు మనం చూసుకున్నట్టే వేదాంతాలని, తాత్విక గ్రంథాలని, బ్రహ్మ విద్య అని మనకు ఉపనిషత్తులకు మరో పేరు అనమాట. అంటే వేదాంతాలు అనొచ్చు, తాత్విక గ్రంథాలు అవ్వచ్చు, బ్రహ్మ విద్య అనేవి కూడా మరో పేరుంది. కఠోపనిషత్తు ప్రకారం ఇందులో నచికేత మరియు యముడి మధ్య చోటు చేసుకున్న సంభాషణ కూడా ఇక్కడ ప్రస్తావించబడిందనమాట. కఠోపనిషత్తు అభిప్రాయం ప్రకారము ఇందులో నచికేత మరియు యమ మధ్య చోటు చేసుకున్న సంభాషణ కూడా వివరించబడింది. ఇది భారతీయ ఆధ్యాత్మిక చింతనకు మూలాధారాలు అన్నమాట ఈ ఉపనిషత్తులు. మన ఇక్కడ అంటే భారతీయ ఆధ్యాత్మిక చింతనకు మూలాధారాలు అన్నమాట. యజ్ఞ యాగాల ద్వారా మోక్షం లభించదు, భక్తితో మోక్షం లభిస్తుందని ఉపనిషత్తులు పేర్కొంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్గా మన ఇంట్రడక్షన్ ఒక డిస్క్రిప్టివ్ రాసినప్పుడు మన ఇంట్రడక్షన్ పాయింట్ ఇది రాస్తే బాగుంటుంది. ఎలా అంటే యజ్ఞ యాగాల ద్వారా మోక్షం లభించదు, భక్తితో మాత్రమే మోక్షం లభిస్తుందని ఉపనిషత్తులు పేర్కొంటాయి అనేది కూడా మన ఇంట్రడక్షన్లో మనం రాసుకోవచ్చు. ఇవి మోక్షం గురించి కూడా తెలియజేసే అరణ్యకాలు భాగం వంటివి అన్నమాట. వేదాల యొక్క అంతిమ లక్ష్యం వీటిలో ప్రతిఫలిస్తుంది అన్నమాట. వేదాల యొక్క అంతిమ లక్ష్యం వీటిలో చూపించడం ఉపనిషత్తులు చెప్పడం జరుగుతుంది. కనుక వీటికి మరొక పేరు వేదాంతాలు కూడా అనొచ్చు. ఉపనిషత్తులు వేదాంతాలు కూడా అనొచ్చు. కర్మ, భక్తి, యోగ, జ్ఞాన మార్గాల గురించి చర్యలు కల వేద భాగం అన్నమాట. ఇవి జన్మ, పునర్జన్మ, ఆత్మ, పరమాత్మ, సుఖదుఖాలు, జన్మరాహిత్యం వంటి సమస్యల గురించి చర్చలు కలిగి ఉన్నాయన్నమాట. జన్మ, పునర్జన్మ, ఆత్మ, పరమాత్మ, సుఖదుఖాలు, జన్మరాహిత్యం, జంతు బలులను, సామాజిక అసమానతలను వ్యతిరేకించాయి. ఓకే, ఈ విధంగా మన జంతు బలులని, సామాజిక అసమానతలు కూడా ఈ ఉపనిషత్తులు అయితే వ్యతిరేకించాయి అన్నమాట. మొత్తం 108 ఉపనిషత్తులు కలవు. వీటిలో మనం చూసుకుంటే కఠో, చాంద్యో, శ్వేతస్పృత మరియు బృహదారణ్య ఉపనిషత్తులు ముఖ్యమైనవి. అత్యధిక ఉపనిషత్తులు యజుర్వేదానికి సంబంధించివి మనకి 51 ఉన్నాయి. కాగా తక్కువ ఉపనిషత్తులు ఋగ్వేదానికి సంబంధించిన ఎన్ని ఉన్నాయంటే 10 ఉన్నాయి. వీటిలో మొదటి ఉపనిషత్తును ఈశోపనిషత్తు అని, చివరి ఉపనిషత్తును ముక్తకోపనిషత్తు అని అంటారనమాట. సో మొదటి ఉపనిషత్తునమ్మ ఈశకోనోపనిషత్తు అని, చివరి ఉపనిషత్తునమ్మ మనం ముక్తకోపనిషత్తు కూడా అంటారనమాట. ఇక్కడ జైన, బౌద్ధ ఉపనిషత్తులు ఉమ్మడిగా ఉండేది, భక్తి అన్నది ఉమ్మడిగా ఉంటుందన్నమాట. జైన, బౌద్ధ ఉపనిషత్తులు కరెక్ట్గా మనం ఉమ్మడిగా ఉండే అంశం ఏమైనా తీసుకుంటే మాత్రం భక్తి అన్నమాట. అదేవిధంగా వేదాలకి సంబంధించిన ఉపనిషత్తులు మనం ఒకసారి చూసినట్లయితే ఋగ్వేదానికి సంబంధించింది ఏంటి? ఐతరేయ ఉపనిషత్తు, కౌశికి ఉపనిషత్తు. యజుర్వేదానికి సంబంధించింది ఏంటి మనకి? ఇందులో కృష్ణ యజుర్వేదం ఉంటుంది, శుక్ల యజుర్వేదం ఉంటుంది. ఉపనిషత్తులు చెప్తాను అంటే ఉపనిషత్తులకి వేదాలకు సంబంధించినవి మధ్య సంబంధించిన విషయాలను రిలేటెడ్గా ఉన్నాయని చూస్తాం. అంటే వేదాంగాలు కూడా అనొచ్చు ఉపనిషత్తులకు మధ్య సంబంధం అని చూసినట్లయితే ఋగ్వేదానికి సంబంధించి ఐతరేయ ఉపనిషత్తు అని, కౌశికి ఉపనిషత్తు అని అంటారు. యజుర్వేదానికి సంబంధించి తైత్తరీయ ఉపనిషత్తు, కఠోపనిషత్తు, శ్వేతేశ్వర ఉపనిషత్తు మనం కృష్ణప చూసుకున్న, అలాగే బృహత్కరణ్య ఉపనిషత్తు, ఈశకోపనిషత్తు అనేవి మనం ఈ యజుర్వేదం చెప్తాయి. ఒక్కొక్క ఉపనిషత్తు మనం చూసుకుంటే తైత్తరీయ ఉపనిషత్తు అనేది మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనే వాక్యము ఈ తైత్తరీయ ఉపనిషత్తులోనే ఉంటుంది. కఠోపనిషత్తు వచ్చేసరికి మరి ఇది ఆది శంకరాచార్యులు భాష రాశారనమాట. సహన భునక్తు అనే గ్రంథం అనే విషయం కూడా, వాక్యం కూడా కఠోపనిషత్తులో ఉంటుందన్నమాట. కఠోపనిషత్తులో, తైత్తరీయ ఉపనిషత్తులో మాత్రము మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనే వాక్యం ఇందులో ఉంటుందన్నమాట. శ్వేతేశ్వర ఉపనిషత్తు తీసుకున్న ప్రపంచం అంతా మాయ అని ఈ ఉపనిషత్తు పేర్కొంటుంది. అదే శుక్ల యజుర్వేదంలో చూసుకుంటే బృహదారణ్య ఉపనిషత్తు అంటే యజ్ఞవాల్క్య మరియు తన భార్యలను మైత్రేయి, కాత్యాయని సంభాషణ సారు. ఆత్మ పునర్జీవనం మొట్టమొదటిసారిగా ఇందులో ప్రస్తావించబడింది. దీనిపై ఆది శంకరాచార్యులు భాష రాశారనమాట. దీనికి గల భుక్తి అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ అనే వాక్యం కూడా, అనే సూక్తి కూడా మనకి బృహదారణ్యకోపనిషత్తు నుంచే ఇందులో వివరించారనమాట. ఈశోపనిషత్తు తీసుకుంటే సంపూర్ణమైన దేవుడి నుంచి సంపూర్ణమైన ప్రపంచం జనించిందని మనం చెప్పవచ్చు. అంటే ఈ యజుర్వేదంలో ఉన్న ఈ ఉపనిషత్తులన్నీ కూడా మనం ఇంపార్టెంట్గా షార్ట్కట్గా చూసుకుంటాం అన్నమాట.
ఇక్కడ మీరు షార్ట్ కట్ రాసినప్పుడండి తైత్తరీయ ఉపనిషత్తు అన్నది ఏముంటుంది? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని ఉంటుంది. అదే కఠినోపనిషత్తునేమో ఆది శంకరాచార్యులు చెప్పినట్టుగా సహనా భవత్తు సహనా భునక్తు అనేది ఉంటుంది. శ్వేతేశ్వరోపనిషత్తు ప్రపంచంతో మాయ అని కూడా ఈ వాక్యం ఇందులోనే ఉంటుంది. బృహదారణ్యకోపనిషత్తు వచ్చి తీసుకుంటే మనకి అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ అనే వాక్యం అనే సూక్తి కూడా ఇందులో ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఉపనిషత్తులు మీరు షార్ట్ కట్స్‌లో చెప్పుకోవచ్చు. అంటే వేదాలకిని, వేదాంగాలకి మధ్యన వ్యత్యాసం అది అభిప్రాయం అన్నమాట. దాని అనుబంధంగా ఉన్నాయి. అదేవిధంగా సామవేదంలో ఉపనిషత్తుల గురించి చూసుకున్నట్లయితే చాందోంగ్య ఉపనిషత్తు అనే సామవేదం అన్నదే ఉపనిషత్తుకలు అత్యంత ప్రాచీనమైనది మరి పెద్దది అన్నమాట. ఇందులో మనకి ఏముంటుందంటే బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము గురించి పేర్కొంటుంది. కృష్ణుడు బాల్యం గురించి కూడా సామవేదం పేర్కొంటుందని ప్రస్తావించబడింది. అలాగే అదేవిధంగా కేనోపనిషత్తు అన్నమాట. గురు శిష్యుల మధ్య ఉండవలసిన బంధం గురించి కూడా చెప్పింది కేనోపనిషత్తు సామవేదానికి సంబంధించిందన్నమాట. అధర్వణ వేదం తీసుకుంటే ప్రశ్నోపనిషత్తు దీనిపై కూడా ఆది శంకరాచార్యుడు భాష్యం రాశారు. ఈ ఉపనిషత్తు ఓంకార ధ్యానం గురించి పేర్కొంది. ముండకోపనిషత్తు అంటే భారత జాతీయ చిహ్నంలో సత్యమేవ జయతే అనేది కూడా ముండకోపనిషత్తే వచ్చిందని చెప్పొచ్చు. వేదాంత అనే పదం మొదటిసారిగా పేర్కొన్నారు. ముండకోపనిషత్తు దీనిపై వ్యాఖ్యానం రాసింది గౌడపాదుడు అన్నమాట. సో ఈ విధంగా సాధమ వేదము, అధర్వణ వేదం అని చూసినట్లయితే చాందోగ్య ఉపనిషత్తు అన్నది బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థాల గురించి చెప్తుంది. కేనోపనిషత్తు అంటే గురు శిష్యుల మధ్య ఉండవలసిన బంధాన్ని కూడా చెప్తుంది. అధర్వణ వేదం సంబంధించి ప్రశ్నోపనిషత్తు ఇది ఓంకార ధ్యానం గురించి చెప్తుంది ప్రశ్నోపనిషత్తు అన్నమాట. అదేవిధంగా ముండకోపనిషత్తు కూడా చెప్తే ఇది సత్యమేవ జయతే అనే పదం కూడా ముండకోపనిషత్తు మనం ఇది ఇంపార్టెంట్ బిట్ మనకి ఆబ్జెక్టివ్ టైప్‌లో కూడా అడుగుతున్నారు. అంటే సత్యమేవ జయతే అనే పదం అది ఎక్కడి నుంచి స్వీకరించారు? ఏ ఉపనిషత్తు నుంచి స్వీకరించారు అంటే ముండకోపనిషత్తు అధర్వణ వేదములను ఒక భాగంగా మనం చెప్పవచ్చని వివరించవచ్చు. ఓకే. ఆది శంకరాచార్య గురువుని గౌడపాదుడు అంటాం. ఈ విధంగా మనకి వేదాలు, ఉపనిషత్తుల మధ్య సంబంధం అనేది వివరించడం జరిగింది. ఇక్కడ అంశం చూసుకున్నట్లయితే 4 ఆశ్రమాలు ఆధారం అన్నారు. ఇక్కడ ఒక అంశం తీసుకుంటే 4 ఆశ్రమాల నుండి జబాల ఉపనిషత్తు నుంచి ట్రాన్స్‌మైగ్రేషన్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకుంటే ట్రాన్స్‌మైగ్రేషన్ అనేది బృహత్కర ఉపనిషత్తు, కర్మ సిద్ధాంతం అన్నది బృహదారణ్యక ఉపనిషత్తులు అన్నమాట. కాస్మిక్ ఓషన్ అది శతపథ బ్రాహ్మణ్యము, మరణం అన్నది కూడా శతపథ బ్రాహ్మణం అన్నమాట. సముద్రాలు కూడా శతపథ బ్రాహ్మణము. అదేవిధంగా ఈశాన్య భారతదేశ ఆర్యీకరణం కూడా శతపథ బ్రాహ్మణము. సత్యమేవ జయతే వచ్చేసరికి మనం ఆల్రెడీ చెప్పినట్లుగానే ముండకోపనిషత్తు అన్నమాట. తత్వవాసి చందోకోపనిషత్తు, నచికేత అన్నది కథా ఉపనిషత్తు, నగరం తైత్తరీయ ఉపనిషత్తు అన్నమాట. ఆరిజిన్ ఆఫ్ ది కింగ్‌షిప్ అంటే ఐత్తరీయ బ్రాహ్మణం, ప్రభుత్వ వర్గీకరణ కూడా ఐత్తరీయ బ్రాహ్మణ్యం అన్నమాట. త్రిమూర్తి అంటే మైత్రమాన ఉపనిషత్తు. ఈ విధంగా మనం ఉపనిషత్తుల్లో కొన్ని ఇంపార్టెంట్ కూడా మనం చూడడం జరిగింది. ఆంగ్లంలో ఉపనిషత్తు అనువదించింది మాత్రం హెన్రీ థామస్ కోల్బ్రూక్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం వేద సాహిత్యంలో శృతి సాహిత్యం కంప్లీట్ అయింది. నెక్స్ట్ రెండో పార్ట్ వచ్చేసరికి శృతి సాహిత్యం అంట. శృతి సాహిత్యంలోనే మనం వేదాంగాల గురించి, సూక్తుల గురించి, సూత్రాల గురించి, ఇతిహాసాల గురించి కూడా మనం వివరించడం జరుగుతుంది. ఒకసారి ఇవి కూడా చూద్దాం. వేదాల తర్వాత ఆర్యులు రాజకీయ, సాంఘిక, మత పరిస్థితుల వివరాలను సూత్రవాజ్యమే తెలియజేస్తుంది. సూత్రవాజ్యం ఏమంటే శృతి సాహిత్యం అన్నమాట. ఇప్పటి వరకు మనం వేదాంగాలు, ఉపనిషత్తులు మనం చూడగలిగాం. ఇప్పుడు ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఈ వేదాలు తర్వాత ఏంటి అదంతా కూడా మనకి వేదాలు అన్నది ఏ సాహిత్యం నుంచి ఏ వేదాంగాల గురించి ఏ వేదము ఏ విధంగా ఏ విషయాలన్నీ కూడా మెన్షన్ చేస్తుందనే విషయాలను కూడా మనం చూసాం. ఇక్కడ వచ్చేసరికి వేదాల తర్వాత మనకు వచ్చేది శృతి సాహిత్యంలో ఏం చెప్తున్నారంటే ఆర్యుల యొక్క రాజకీయ, సాంఘిక, మత పరిస్థితుల గురించి కూడా ఈ శృతి సాహిత్యం వివరిస్తుందని చెప్పారనమాట. అంటే శృతి సాహిత్యం మెయిన్‌గా వర్ణించేది ఏమిటి? రాజకీయ, సాంఘిక, మత పరిస్థితులు అన్నమాట. రాజకీయ, సాంఘిక, మత పరిస్థితులు. దీంట్లో మనం వేదాంగాలని, పురాణాలని, ఉపవేదాలని, ఇతిహాసాలని 4 భాగాలు కలవు. ఒక్కొక్కటి మనం ఒకసారి చూసినట్లయితే వేదాంగాలన్నమాట. వేదాంగాలంటే వేదాలను చదవాలంటే వేదాంగాలు తెలిసి ఉండాలి. వేదాలను చదవాలంటే వేదాంగాలు తెలిసి ఉండాలన్నమాట. వేదమే కంగాలు వేదాంగాలు అంటారు. మొత్తం వేదాంగాలు 6 ఉన్నాయి మనకి. 6లో ముఖ్యమైనవిగా భావించబడిన శిక్ష మరియు కల్ప అన్నమాట. ఒకసారి మనం వేదాంగాలు ఒకసారి చూసినట్లయితే వేదాంగం శిక్ష అనుకో దీన్ని సంబంధించిన తత్వవేత్త ఎవరంటే మనకి పాణిని అన్నమాట. వేదాలను ఏ విధంగా ఉచ్చరించాలో తెలియజేస్తుంది శిక్ష.
యజ్ఞక్రతువుల క్రమాన్ని తెలియజేసేది. షేక్స్‌పియర్ రాసిన మొదటి పుస్తకం ప్రతిశాఖ్య సూత్రము లేదా పరసద. ప్రతిశాఖ్య సూత్రం పుస్తకం రాసింది మాత్రం పాణి అనమాట. ఫాదర్ ఆఫ్ లింగ్విస్టిక్స్ అంటారు. నిరుక్త అంటే యాస్కుడికి సంబంధించిన తత్వవేత్త యాస్కుడు అనమాట. భాషోత్పత్తికి సంబంధించిన వేదాంగము. వేదాలలో వేదం పదాలకు అర్థం తెలుపుతుందనమాట. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో అంటే నిరుక్తిపై రాసిన పుస్తకం యక్ష అనమాట. యక్ష పుస్తక రచయికుడే యాస్కుడు అంటారనమాట. అదేవిధంగా వ్యాకరణం అనమాట. పాణిని అంటారు. వాక్య నిర్మాణ శైలికి సంబంధించిన నియమాల గురించి వ్యాకరణము తెలుపుతుంది. అదేవిధంగా వ్యాకరణంపై రాసిన మొదటి పుస్తకం తీసుకుంటే అష్టాధ్యాయ అనమాట. అష్టాధ్యాయ పుస్తక రచయిత పాణిని అని కూడా మనం చెప్పవచ్చు. ఛందస్సు పింగళుడు అనమాట. ఇది స్వర ఉచ్చారణము వేద మంత్రాల రూపాన్ని కూడా వివరిస్తుంది అనమాట. ఛందస్సుపై రాసిన పుస్తకమే ఛందోత్పత్తి అంటే ఛందస్సు అంటారు. ఛందోత్పత్తి గ్రంథ రచయిత ఎవడంటే మన పింగళుడు అనొచ్చు. జ్యోతిష్యం అనమాట. లఘోద యజ్ఞ యాగాది కృతులకు నిర్వహణకు శుభదినములు శుభముహూర్తములు నిర్ణయించను. జ్యోతిష్యమే మొదటి పుస్తకం జ్యోతిష్య శాస్త్రము. జ్యోతిష శాస్త్ర గ్రంథ రచయిత లఘోద అనమాట. కల్ప అశ్వలాయనుడు సాలంకీనాయుడు అనమాట. గృహస్థుని విడుదలను సామాజిక బాధ్యతను తెలియజేసే వేదాంగము. వేదాంగంలో కల్లా ముఖ్యమైనది మరియు ధర్మ సూత్రాలకు మూలమైనది అన్నమాట. ఇది ఈ కల్ప. ప్రాచీన కల్ప శాస్త్ర గ్రంథాలు రచించిన వాడు అశ్వలాయనుడు సాంజనుడు అనమాట. అంటే ఏంటంటే కల్ప సూత్రాలు 3 విధాలుగా మనం చెప్పవచ్చు. గృహ సూత్ర, శ్రౌతి సూత్ర, శులవ సూత్ర అని చెప్పవచ్చు. ఈ విధంగా 6 వేదాంగాలు అయితే మనం వివరించడం జరిగింది. ఓకే, వేదాంగాలు 6 కూడా ఈ విధంగా చెప్పారనమాట. శిక్ష, నిరుక్త, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిష్యము, కల్ప అనేది వేదాంగాలు అనమాట. గృహ సూత్ర గురించి ఆయన చెప్తారు. సూత్రం ఇక్కడ కొన్ని మనం అశ్వమేధ యోగం ఏంటి, రాజయోగం అంటే ఒకసారి మనం బ్రీఫ్గా చూసినట్లయితే అశ్వమేధ యాగం అంటే ఏంటి? పొరుగు రాజ్యాలపై తన ఆధిపత్యం నిరూపించే గుర్రాన్ని పంపుతారనమాట. ఆ గుర్రం ఎంత దూరం వరకు వెళ్తే ఆ ప్రాంతం అంతా ఆ రాజుకు సంబంధించింది అవుతుంది. దాన్ని అశ్వమేధ యాగం అంటారు. అదే రాజసూయగం అంటే రాజు దైవత్వం కావాలనుకోండి, అంటే రాజుకి దైవత్వం కావాలని చేసే యజ్ఞ యాగాలను ఏమంటారంటే రాజసూయ యాగం అంటారు అనమాట. వాజపేయి యోగం అంటే మధ్యవయస్సులో ఉన్న రాజు ఏం చేస్తాడు? తన శక్తిని తిరిగి పొందడానికి 17 సార్లు రథాల్లో పోటీలో నెగ్గి తన రాజపేయి వాజాన్ని పొందుతాడు అనమాట. సో ఇలా విధంగా ఈ కాలం అంటే ఈ టైంలో ఏం చేస్తారంటే పేద పురోహితునికి 2,40,000 ఆవులు కూడా దక్షిణంగా ఇవ్వాలి. ఓకే, హోమగుండాల నిర్మాణం గురించి చెప్తుంది శులవ సూత్రము. తక్షశిల అధ్యాపకులు ఇంపార్టెంట్ నోట్ పాయింట్ మీకు ఆల్రెడీ ఉంటుంది. జీవకుడు అంటే 6వ శతాబ్దం వాడు, పాణిడం 5వ శతాబ్దం, కౌటిల్యముడు 4వ శతాబ్దం, విష్ణు శర్మ గుప్తుల కాలం. వేదాంగాలు అయ్యాయి. నెక్స్ట్ పురాణాలు అనమాట. పురాణాల గురించి తీసుకుంటే మనకి 18 పురాణాలు ఉంటాయి. మొత్తం పురాణాలు ఎన్ని? మనకి 18 పురాణాలు అనమాట. అష్టాదశ పురాణాలు ఉంటాయి. పురాణాలు గుప్తుల కాలంలో రాత ప్రతుల్లోకి మార్చడం జరిగింది. గుప్తుల కంటే పూర్వం పురాణాలు గురువులకు, శిష్యులకు బట్టి రూపంలో బోధించేవారు. పురాణాలు కలియుగ రాజుల మొదటి వాడిన పరీక్షిత్ అంటే అర్జున మనవుడు అనమాట నుండి గుప్తుల వరకు కూడా రాజవంశ వరుస క్రమాన్ని పేర్కొంటాయి. పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం 102లో జరిగిందని చెప్పవచ్చు క్రీస్తు పూర్వం. రోమిల్ల దాపర్ ప్రకారంగా అయితే మాత్రం మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం 950 అని చెప్పవచ్చు. కానీ పురాణాల ప్రకారంగా అయితే మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం 102లో జరిగినట్టుగా మనకి పురాణాల ప్రకారంగా తెలుస్తుంది అనమాట. మనకి 18 పురాణాలు ఉన్నాయి. ఈ 10 పురాణాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే బ్రహ్మ పురాణమని, మత్స్య పురాణము, భాగవత పురాణము, మార్కండేయ పురాణము, పదవ పురాణము, విష్ణు పురాణము, శివ పురాణము, లింగ పురాణము, అగ్ని పురాణము, స్కంద పురాణము, భవిష్య పురాణము, బ్రహ్మవైవర్త పురాణము, వామన పురాణము, వరాహ పురాణము, కూర్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, పద్మ పురాణము, గరుణ పురాణం. ఈ విధంగా 18 పురాణాలు ఉన్నాయి. ఈ పురాణాలలో సంబంధించిన అంశాలు కూడా ఒకసారి మనం చూద్దాము. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాకుండా జస్ట్ పురాణం అంటే ఏంటో చూసుకుంటే సరిపోతుంది. పురాణాల్లో ప్రశంసించిన శతపథ బ్రాహ్మణము మరియు గోపద బ్రాహ్మణాలను కూడా వివరించింది. ఇది పురాణాలు. అదేవిధంగా ఉపవేదాల గురించి చూసుకున్నట్లయితే మనకి ఉపవేదాలు అంటే వేదాలకు అనుబంధంగా ఉండే వాటిని ఉపవేదాలు అంటారు. ఇప్పుడు మనకి ఉపవేదాలు ఆయుర్వేదం అనుకోండి. ఆయుర్వేదం అనేది ఉపవేదం కింద తీసుకున్నాం. ఇందులో ఆయుర్వేదం గురించి ఏమి చెప్తుంది? ఉపవేదము ఆయుష్ గురించి, ఔషధాల గురించి చెప్తుంది అనమాట. ఇది ఋగ్వేదానికి అధరణ వేదం నుండి అంటే ఇది ఋగ్వేదం, అధరణ వేదం నుంచి ఈ 2 వేదాల నుంచి ఆవిర్భవించబడింది ఆయుర్వేదం.
గాంధర్వ వేదం అంటే సంగీతం, అంటే సామవేదం యొక్క ఉపవేదం అని చెప్పవచ్చు. ధనుర్వేదం అంటే విలువిద్య గురించి అనమాట. అంటే యజుర్వేదం గురించి యొక్క ఉపవేదం అవ్వచ్చు. శిల్పవేదం అంటే అధర్వణ వేదం అనే యొక్క ఉపవేదం. అంటే భవన నిర్మాణ శైలి గురించి పేర్కొంటుంది. ఈ విధంగా వేదాలు 4 రకాలుగా విభజించడం జరిగింది. ఆయుర్వేదం అంటే ఆయుష్, ఔషధాలు. ఆయుష్, ఔషధ అంటే వేదాలేంటి మనకి ఋగ్వేదం, అధర్వణ వేదం నుంచి వచ్చింది. గాంధర్వ వేదం అంటే సంగీతం, సామవేదం అన్నమాట. ధనుర్వేదం అంటే విలువిద్య, విలువిద్య అంటే యజుర్వేదం. శిల్పవేదం అంటే అధర్వణ వేదం యొక్క ఉపవేదం, అంటే భవన నిర్మాణ శైలి గురించి పేర్కొంటుందన్నమాట. ఇతిహాసాలు. ఇతిహాసాలు 2 ఉన్నాయి. రామాయణము, మహాభారతం అన్నమాట. ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే రామాయణం ఇతి భాషల గురించి. రాముడి తెగ గురించి కూడా ఇక్కడ ఉంటుంది. మహాభారతం గురించి ఓకే. మహాభారతం గురించి ఒకసారి చూసినట్లయితే ఆల్రెడీ రామాయణం కూడా తెలుసు కాబట్టి, మహాభారతం గురించి చూసినట్లయితే వ్యాస మహర్షి క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో మహాభారతంను రచించాడన్నమాట. మహాభారతం రచించింది ఎవరు? మన వ్యాసుడని చెప్పవచ్చు. 3 సంవత్సరాల పాటు రచించాడు. ద్వాపర యుగమునికి చెందిందన్నమాట మహాభారతం. ప్రపంచ చరిత్రలో అతిపెద్ద పద్య గ్రంథం. దీనిని జయ సంహిత అని కూడా పిలుస్తారు. మహాభారతాన్ని జయ సంహిత అని కూడా పిలుస్తారన్నమాట. జయ సంహిత. మహాభారతం నుండి 18 పరమాలను, 1,00,000 పద్యములు కలువు అన్నమాట. మహాభారతంను పంచమ వేదంగా పేర్కొంటారన్నమాట. దీనిలో మొదటి పర్వము ఆది పర్వం కాగా, చివరి పర్వమును స్వర్గారోహణ పర్వము అంటారు. మహాభారతంలో మొదట 8,800 శ్లోకాలు ఉండేవన్నమాట. 8,800 శ్లోకాలు ఉండేవి. ఆ తర్వాత కాలంలో అనేక శ్లోకాలు కలపడం వల్ల గుప్తుల కాలానికి మహాభారతం 1,00,000 శ్లోకాలకు చేరుకుందన్నమాట. అందుకే గుప్తుల కాలంలో దీన్ని శతసహస్ర సంహిత మహాభారతిగా పేర్కొంటారు. సంస్కృత కావ్యమైన భారతాన్ని తెలుగులోకి అనువదించింది మాత్రం నన్నయ్య, తిక్కన్న, ఎర్రప్రగడ అన్నమాట. మహాభారతంలో భీష్మ పర్వంలో 20వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు కూడా మనకి భగవద్గీత పేర్కొంటుందన్నమాట. భగవద్గీతలో మనకి 700 శ్లోకాలు ఉంటాయి. ఓకే. ఈ విధంగా మహాభారతం గురించి అయితే మనం ఒకసారి చూద్దాం. ఒకసారి మహాభారతం గురించి బ్రీఫ్‌గా చూసినట్లయితే, ఇది మహాభారతాన్ని వ్యాస మహర్షి అయితే రచించారు. దీనిని జయ సంహిత అని కూడా పేర్కొంటారనమాట. 18 పర్వాలుంటాయి, 1,00,000 పద్యాలుంటాయన్నమాట ఈ మహాభారతంలో. సో, అదే విధంగా గుప్తుల కాలం వచ్చేసరికి ఇంకా పెరిగాయనుకోండి. 1,00,000 పద్యముల వరకు పెరిగాయి. చివరి పర్వం చూసుకుంటే స్వర్గారోహణ పర్వం అంటారు. మహాభారతం మొత్తం 8,800 శ్లోకాలుంటాయి. ఇది కూడా ఇంపార్టెంట్. అంటే 8,800 శ్లోకాలున్నాయన్నమాట మహాభారతంలో. అదే దీన్ని శతసహస్ర సంహిత మహాభారత కూడా అని పిలుస్తారు. గుప్తుల కాలంలో దీన్ని ఏమంటారంటే శతసహస్ర సంహిత అంటారన్నమాట. మహాభారత్‌గా కూడా పేర్కొనవచ్చు. సంస్కృత కావ్యం అంటే ఈ భారతాన్ని, అంటే మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన వారు నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడ. మహాభారతంలో భీష్మ పర్వం 20వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు కూడా భగవద్గీత పేర్కొంటుందన్నమాట. అంటే భారతంలో కురువంశానికి చెందిన పాండురాజు కుమారులైన పాండవులకు, ధృతరాష్ట్ర కుమారులైన కౌరవులకు యుద్ధం జరిగింది. ఈ యుద్ధం కురుక్షేత్ర యుద్ధము హర్యానాలో జరిగిందని చెప్తా ఉంటారు. కురుక్షేత్ర ప్రాంతం హర్యానా ఉందన్నమాట. ఈ క్రీస్తు పూర్వం 950 అంటున్నారు కురుక్షేత్ర యుద్ధం. పురాణాల ప్రకారం అయితే క్రీస్తు పూర్వం 102 అన్నమాట. ఈ యుద్ధం వచ్చేసరికి 18 రోజులు జరిగింది. పాండవులు మొదట ధర్మరాజు, చివరివాడు సహదేవుడు, దుర్యోధనుడు కౌరవుడు, చివరివాడు విరజ. ఆంగ్లంలోకి అనువదించిన మొత్తం చార్లెస్ విల్కిన్సన్, పర్షియన్ భాషలోకి అనువదించిన దారా షోప అన్నమాట. షడ్దర్శనాలు. షడ్దర్శనాలు అన్నది చూసినట్లయితే బ్రాహ్మణ మతానికి ఋగ్వేద కాలంలో వ్యతిరేకించిన వారు అన్నమాట. వ్యతిరేకించిన వారు కూడా ఉన్నారు బ్రాహ్మణ మతాన్ని. సో 6వ శతాబ్దం నాటి బ్రాహ్మణ మతాన్ని వ్యతిరేకించే శాఖలు 66 కలవు. అశ్వపతి, జనక్, విశ్వామిత్రులు బ్రాహ్మణ మతాధిపత్యాన్ని ప్రశ్నించారు. మొదట బ్రాహ్మణాన్ని వ్యతిరేకించిన తర్వాత బ్రహ్మవాదాన్ని వ్యతిరేకించారు. ఇందులో 6 దర్శనాలు రూపొందించబడ్డాయి. దీన్ని అర్థం చేసుకోవడాన్ని దర్శనం అంటారన్నమాట. మరణాంతరం శరీరం వీడిన జీవుడు ఎలాగో పైన మగును, ఎలా మోక్షరూపం ఇట్టిది, జీవుడు లోకాంతరం పయనించే మార్గం ఏది, ఇలాంటి కొన్ని ప్రశ్నలకు తత్వశాస్త్ర భావన చెప్పవచ్చునన్నమాట. ఇందులో మనకి షడ్దర్శనాలు అంటారు. 6 కూడా చూసుకుంటే సాంఖ్య శాస్త్రం అని, యోగా అని, వైశాఖికమని, న్యాయమని, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అని 6 ఉంటాయి. సాంఖ్య శాస్త్రం అంటే ఏంటి? కపిలుడు అభివృద్ధి చేశారు. ఇది ప్రకృతి గురించి చెప్తుందన్నమాట. సృష్టి యొక్క ప్రధాన కారణం ప్రకృతి అని చెప్పింది. నాస్తికవాదాన్ని అనుసరించింది సాంఖ్య శాస్త్రం అన్నమాట. భగవద్గీత ఉపనిషత్తులో కూడా సాంఖ్య అనే ప్రస్తావన అయితే వచ్చింది. యోగా అంటే పతంజలి. దీని ప్రకారం ధ్యాన, యోగ శాసనాల ద్వారా మోక్షం పొందవచ్చు అని చెప్పిన వారు పతంజలి గారు యోగా అన్నమాట. అర్థశాస్త్రీయ పుస్తకాలు కూడా ఈయన మహాభాష అనే వ్యాఖ్యాన పుస్తకం రచించారు. వైశాఖికం అంటే ఏంటంటే
కణాదుడు అంటే అణువును అనేది ప్రపంచానికి మూల పదార్థం అని చెప్పింది వైశాఖికం అన్నమాట. అణువు ద్వారా ప్రపంచం ఏర్పడిందని. శాస్త్రీయ గ్రంథం. న్యాయం అంటే గౌతముడు. పూర్వమీమాంస అంటే జైమిని. అత్యున్నత జ్ఞానం పొందాలంటే వేదాలు చదవాలని మీమాంస పేర్కొంటుంది. కర్మఫలాలను ఇచ్చినవాడు భగవంతుడని పూర్వమీమాంస అంగీకరించదన్నమాట. ఉత్తర మీమాంస అంటే బాదరాయణుడు జ్ఞాన మార్గాన్ని సమర్థించింది. ఇతను రాసిన పుస్తకం బ్రహ్మసూత్ర వేదాంత సూత్రం. ఈ బ్రహ్మసూత్రంపై వ్యాఖ్యానం రాసిన వారు ఆదిశంకరాచార్య. ఓకే. ఈ విధంగా వేద సాహిత్యం గురించి మనకు శృతి సాహిత్యము, శృతి సాహిత్యం తెలుసుకున్నాము. ఇప్పుడు తొలివేద నాగరికత, తర్వాత మలివేద నాగరికత గురించి కూడా చూద్దాం. తొలివేద నాగరికత అన్నది పరిపాలన వచ్చేసరికి 1500 నుంచి 1000 బీసీ కాలం మధ్య ఉన్నదని చెప్పవచ్చు. ఋగ్వేద నాగరికత అని కూడా అంటారు తొలివేద నాగరికతని. ప్రధాన నాగరికత ఋగ్వేదం అన్నమాట. నాగరికత అన్నది గ్రామీణ నాగరికత. నివాసం వచ్చేసరికి జీవులు ఎప్పుడు కూడా సంచారం చేస్తూ ఉండేవారు ఋగ్వేద నాగరికతలో, తొలివేద నాగరికతలో. కుల పెద్ద వచ్చేసరికి మాత్రం కులాప అంటారు లేదా కులపతి అంటారు. కుటుంబ పెద్ద వచ్చేసరికి గృహపతి అన్నమాట. గ్రామం వచ్చేసరికి గ్రామిణి. తెగ నాయకుడు వచ్చేసరికి రాజన్న అన్నమాట. ప్రధాన వృత్తి వచ్చేసరికి పశుపోషణ. పంటలు వచ్చేసరికి నువ్వులు, బార్లీ, వరి, గోధుమ అనే పంటలు అన్నమాట. ఈ టేబుల్ ఫార్మాట్ కూడా చాలా ఇంపార్టెంట్గా నోట్స్ మేకింగ్ చేసుకోండి. ఇక్కడ వినమయ సాధనం వచ్చేసరికి గోవులు, నిష్క. ప్రధాన దేవతలు వచ్చేసరికి ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, సోముడు. అందరికీ ఏంటి ఇంద్రుడు, అగ్ని, వరుణుడు తెలుసు. సోముడు కూడా తెలుసుకోండి. ప్రధాన దేవతలు అన్నమాట. ఆకాశ దేవత వచ్చేసరికి డ్యూన్. అతిపెద్ద నేరం గర్భస్రావం. కుటుంబ వ్యవస్థ పితృస్వామిక కుటుంబ వ్యవస్థ. అదే సింధు నాగరికతలో వచ్చేసరికి మాతృస్వామి కుటుంబ వ్యవస్థ. మాతృదేవం. ఓకే. ప్రధాన వినోదం వచ్చేసరికి రథాల పందెం. ప్రధాన సంగీత సాధనాలు వీణ, వేణువు, మద్దెల, నగ. మొదట్లో వేరు ఆర్య తెగల వారు వివిధ ప్రాంతాలను ఆక్రమించి రాజ్యాలు ఏర్పరచుకున్నారు. ఆర్య అనే పదానికి అర్థము ఉన్నతమైన జ్ఞానం పొందినవాడు అని, జన్మను పొందినాడు అని. తొలుత ఆర్య అనే పదం మన అర్థం ప్రజలు మాట్లాడే భాష అని చెప్పారు. ఋగ్వేద నాగరికత భౌగోళిక పరిస్థితులు మనం చూసినట్లయితే ఈ కాలంలో ఆర్యులు కేవలం సప్త సింధు ప్రాంతంలో మాత్రం నివసించారని చెప్పడం జరిగింది. సప్త సింధు లేదా సప్త సింధు అంటే 7 నదులు ప్రవహించే ప్రాంతాన్ని సప్త సింధు అంటారన్నమాట. 7 నదులు ప్రవహించే ప్రాంతము. ప్రస్తుతం తూర్పు ఆఫ్ఘనిస్తాన్కి, ప్రస్తుత పంజాబ్కి, ప్రస్తుత పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలు కలిగి ఉన్నది సప్త సింధు ప్రాంతం. ఆఫ్ఘనిస్తాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ మధ్యలో ఉందన్నమాట. మ్యాక్స్ ముల్లర్ అభిప్రాయం ప్రకారం సప్త సింధు ప్రాంతం ప్రవహించే నదులు 7 అన్నమాట. పంజాబ్లో 5 నదులు ఉంటాయి. సప్త సింధు అంటే ఏంటి? సింధు, సరస్వతి కూడా కలిస్తే ప్రాంతమే సప్త సింధు ప్రాంతం. పంజాబ్లో ప్రవహించే పంచనదులు ఏంటి? జేలం, చేనాబ్, రావి, బిఎస్, సట్లెజ్. మొత్తం వేదాల నదుల గురించి 31 సార్లు ప్రస్తావించి ఉండగా కేవలం ఋగ్వేదంలో 25 సార్లు అయితే నదుల ప్రస్తావన కలదు. ఋగ్వేదంలో ఎక్కువ సార్లు పేర్కొన్నది కుగు అన్నమాట. కాబోల్ నది గురించి చెప్పారు. మనకి సప్త సింధు ప్రజెంట్ ఇండస్ అనేవారు ఋగ్వేదంలో. ఇప్పుడు సింధు నది అది. సుతుత్రు అంటే సట్లెజ్ నది. పురుషిణి అంటే ఋగ్వేదంలో పురుషిణి అనేవారు. అది రావి నది. అసక్ని అన్నదము చేనాబ్ నది. వితస్త అన్నది జేలం నది. విపష అర్గికి అన్నదము బిఎస్ నది. నదితామే దేవతామే అన్నది సరస్వతి నది అన్నమాట. ఈ విధంగా సప్త సింధు ప్రాంతంలో 7 నదులు ఉన్నాయి. 7 నది ప్రాంతంలో ఆర్యులు వచ్చారనేట్టుగా చెప్పడం జరుగుతుంది. ఋగ్వేద నాగరికత సరిహద్దులు తీసుకుంటే మనం ఋగ్వేద నాగరికత ఉత్తరాన ఏమున్నాయి? మనకి హిమాలయాలు ఉన్నాయి. ఉత్తరాన హిమాలయాలు, దక్షిణానేమో ఆరవళి పర్వతాలు, తూర్పున వచ్చేసరికి యమునా నది, పశ్చిమాన వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్. ఈ విధంగా ఋగ్వేద నాగరికత తీసుకుంటాం. ఋగ్వేదంలో మజావంత్, షిలమెంట్ మరియు ఆర్జిక్ అనే పర్వత శిఖరాల గురించి కూడా పేర్కొంటుంది అనమాట. ఆర్యులు ప్రియమైన పానీయం ఏంటి? మనకు సోమరసం అనమాట. అది లభించే ప్రదేశం మజావంత్ శిఖరం. సోమరసం గురించి వర్ణించిన మరొక గ్రంథం జెండావస్థలో కూడా సోమరసం గురించి చెప్పారు. ఋగ్వేదంలో వింధ్య మరియు సాత్పూర్ పర్వతాల గురించి కూడా తెలపలేదు. ఋగ్వేదం కాల రాజకీయ వ్యవస్థ. తొలివేద నాగరికత అంతా కూడా ఋగ్వేద నాగరికత అని చెప్పవచ్చు. అప్పుడున్న రాజకీయ వ్యవస్థ, పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉంది అని చూసినట్లయితే ఈ కాలంలో ఆర్యులు వివిధ తెగలుగా జీవించారన్నమాట. ఋగ్వేదం కాలం నాటి రాజకీయ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ అన్నమాట. కుటుంబ వ్యవస్థ, కుల ప్రాతిపదిక. అంటే వీటి రాజ్య వ్యవస్థ వారసత్వ రాజకీయ రాచరికం పైన ఆధారపడి ఉండేది. కాగా వారసత్వ రాచరికం గణతంత్ర రాజ్యాలు ఉండేది కాదనమాట. ఇక్కడ మనం టేబుల్ ఫార్మాట్లో చూస్తున్నట్టుకుంటే ఒక ఫ్లో చార్ట్ ప్రకారంగా జన, విష్, గ్రామం, కుల అన్నమాట. జన అంటే రాజన్, విష్ అంటే విషుపతి, గ్రామం అంటే గ్రామిణి కుల. ఈ విధంగా రాజకీయ వ్యవస్థ కనమానక శ్రేణి ఇలా ఉండేదన్నమాట. జన అంటే ఏంటి? రాజన్ అంటే ఏంటి? అనేక విషులు కలిపి జన ఏర్పాటు చేస్తారనమాట. విషుపతి అంటే అనేక గ్రామాలు.
గ్రామం అంటే అనేక కుటుంబాలు కలిపి. కులం అంటే కుటుంబం అనుకోవచ్చు. ఈ కులం అనేది కుటుంబం అండి. అంటే గ్రామం అంటే గ్రామీణ అంటే అనేక కుటుంబాలు. విష్ అనేది ఏంటి అనేక గ్రామాలు. జన అంటే అనేక విషులనమాట. అంటే దీన్ని మనం కులం అనేది కుటుంబం కింద చెప్పవచ్చండి. ఓకే. ఈ విధంగా రాజకీయ వ్యవస్థ శ్రేణి ఉండేది. జన, విషు, గ్రామం. ఈ విధంగా చూసుకోవాలి. కుల, గ్రామం, విషు, జన. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది. కుల, గ్రామం, విషు, జన. ఋగ్వేద పరిపాలన ప్రజాస్వామ్యం గురించి చూసినట్లయితే, ఋగ్వేద కాలంలో జననాయకుడైన రాజన్ లేదా రాజు యొక్క గోప ఎన్నుకోబడతాడు. పరిపాలనతో రాజన్ యొక్క అధికారులను నియంత్రించడానికి వివిధ సంస్థలు ఉండేవి. రాజన్ల పాలన నియంత్రించే సంస్థలు ఏంటంటే మనకి వివిధ రకాల ప్రభుత్వాల గురించి మొదటగా ప్రస్తావించిన గ్రంథం ఐతిహ్య బ్రాహ్మణ్యం అన్నమాట. ఓకే. ఇందులో మనం చూసుకున్న సభ అని, సమితి అని, విధాత అని, గణ అని ఉంటాయి. ఒకసారి మనం చూసుకోండి. సభ అంటే ఏంటండి? సభ అన్నదేంటి కుటుంబ పెద్దలు, తెగలోని పెద్దవారు ఇందులో ముఖ్యమైన సభ్యులుగా ఉంటారు సభ. స్త్రీలు కూడా సభ్యులుగా ఉండేవారు. ఎందుకంటే ఋగ్వేదంలో సభాపతి అని పేర్కొన్నారనమాట. స్త్రీని కూడా ఉన్నారనమాట. సభ కార్యనిర్వాహకాలు చలాయించేది సభకు రాజన్ అధ్యక్షుడిగా ఉండేవారు. ఋగ్వేదంలో సభ గురించి 8 సార్లు పేర్కొన్నారనమాట. సమితి అంటే ఏంటి? తెగ యొక్క సాధారణ సభ. తెగలోని ప్రతి వ్యక్తి ఇందులో సభ్యుడిగా ఉండేవారు. దీనికి కూడా రాజన్ అధ్యక్షుడిగా ఉండేవాడనమాట. అయితే రాజానికి సమితి ఎన్నుకున్నదండి. సమితి గురించి ఋగ్వేదంలో 9 సార్లు పేర్కొన్నారు. విధాత ఇది అత్యంత ముఖ్యమైన సభ. విధాత గురించి ఋగ్వేదంలో 122 సార్లు అయితే పేర్కొనబడింది. తెగ యొక్క ఆర్థిక వనరుల పంపిణీ, రుణం పంపిణీ చేయడంలో మరియు వివాదాల పరిష్కారంలో విధాత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. యుద్ధంలో లభించిన ఆర్థిక వనరులకు రాజానికి ఎంత మరియు తెగ ప్రజలకు ఎంత పంచాలో విధాత నిర్ణయిస్తుంది. గణ అంటే యుద్ధ మండలి అన్నమాట. ఈ విధంగా ప్రభుత్వ రకాల గురించి ప్రస్తావించిన గ్రంథం ఐతిరేయ బ్రాహ్మణం అని చెప్పింది. సభ, సమితి, విధాత, గణ. రాజన్ యొక్క విధులేముంటాయి? పశువులను కాపాడడం, జనాలను కాపాడడం అన్నమాట. రాజన్ అంటే రాజు కింద మనం అర్థం చేసుకోవాలి. ఇతను చేయవలసిన పని ఏంటంటే పశువులను కాపాడాలి, జనాలను కాపాడాలి. సో, ఈ పై రెండింటిని కాపాడుకు రాజుని కింద పనులు చేసేవాడు. ఏం చేసేవాడు? దేవుళ్ళకి ప్రార్థనలు చేసేవాడు. పశువుల ఆహారం కోసం గడ్డి భూములు అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది. పశువులను, జనాలను కాపాడడం కోసం యుద్ధాలు చేసేవాడన్నమాట. రాజానికి అంటే ఈ రాజుకి సహాయపడేవారు ఎంతమంది ఉన్నారంటే 12 మంది సభ్యులు ఉండేవారు. దాన్ని ద్వాదశ రత్నిని అంటారనమాట. ఫస్ట్ పురోహితుడు చూసుకుంటే మాత్రం దేవుళ్ళకి ప్రార్థన చేసేవాడనమాట పురోహితుడు. సేనాధిపతి ఏం చేస్తాడు? యుద్ధాలలో పాల్గొంటాడు. వ్రజపతి ఏమో పచ్చిక బయలు సంరక్షకుడు వ్రజపతి. గ్రామీణ ఏమో గ్రామ పెద్ద లేదా అధికారి. స్పాస్ కాదు ఇది స్పై అనమాట. స్పై అంటే గూఢచారి. జీవగ్రీబాన్ లేదా ఉగ్ర అంటే పోలీస్ ఆఫీసర్ అని మనం ఉగ్ర అంటారు. బోత అంటే మెసెంజర్. పురపతి మన కోట యొక్క ఇన్ఛార్జ్ అనమాట. మాసి అంటే తగాదాలకు మధ్యవర్తి. మధ్యమాసి అంటే తగాదాలకు మధ్యవర్తి. సంగ్రహిత్రి అంటే కోశాధికారి అనమాట. అక్షవాప అంటే ఇటు మనకి గణకుడు. భాగదోష అంటే పన్నులు వసూలు చేసే అధికారి అనమాట. భాగదోష అంటే పన్నులు వసూలు చేసే అధికారిని భాగదోష అంటారు. ఈ విధంగా 12 మంది రాజునికి సహాయపడే ద్వాదశ మంది సభ్యులు ఉండేవారనమాట. ఇదండి ఒక్కొక్కటి మనం ఇంపార్టెంట్‌గా మనం చూడొచ్చు. అంటే ఋగ్వేద కాలంలో రాజునికి ఉపయోగపడే 12 మంది యొక్క వివరాలు మనం అడిగినప్పుడు ఎవరెవరు? పురోహితుడు దేవుళ్ళని, సేనాధిపతేమో యుద్ధాలు, వ్రజపతి వచ్చేసరికి పచ్చిక బయలు సంరక్షకుడు, గ్రామీణ అంటే గ్రామ పెద్ద, స్పై అంటే గూఢచారి, జీవభృగి అంటే పోలీస్ అధికారి, భూత అంటే మెసెంజర్ అని, పరపతి అంటే కోట యొక్క ఇన్ఛార్జి, మధ్యమాసి అంటే తగాదాలకు మధ్యవర్తి, సంఘహిత్రి అంటే కోశాధికారి, అక్షవాస అంటే గణకుడు, భాగదోష అంటే పన్నులు వసూలు చేసే అధికారి. ఈ విధంగా మనం 12 పాయింట్స్ కూడా నోట్ చేసుకోవాలి. 12 అధికారులు. రాజానికి ఆర్థికపరమైన ఆధారాలు చూసుకుంటే ఋగ్వేద కాలంలో పన్నుల వ్యవస్థ అయితే లేదు. కానీ యుద్ధంలో లభించిన సంపద పైన ఆర్థిక అంశాలు ఆధారపడి ఉండేవి. బలి అనేది ఒక పన్ను కాదు కానీ స్వచ్ఛందంగా ప్రజలు రాజునికి చెల్లించేది. కావున రాజాన్ని బలిహత్యగా పేర్కొంటారు. అదే బాగా అన్నది ప్రజలు రక్షణకి చెల్లించే పన్ను అనమాట. అంటే బలి అన్నది పన్ను కాదు. బాగా అన్నది పన్ను. అది స్వచ్ఛందంగా ప్రజలకు రాజునికి చెల్లించేదనమాట. సో, బాగా అంటే ప్రజల రక్షణకి చెల్లించే పన్ను. గ్రామ పాలన అంటే గ్రామాలకు అధికారిని గ్రామిణి. గ్రామీణ విధులు తీసుకుంటే ప్రభుత్వం ఆదాయాలను వసూలు చేయడము, రాజాజ్ఞను సక్రమంగా అమలుపరిచినట్టు చూచడము, సభ మరియు సమితి యొక్క సమాజాలు హాజరవ్వడం అనమాట గ్రామ పాలన. న్యాయపాలన వచ్చేసరికి ఏంటి? దొంగతనం, దోపిడీ, మోసం, అదే గోగ్రహణం మరియు అప్పు తిరిగి చెల్లించకపోవడం ప్రధానమైన నేరాలుగా ఉండేవి. ఈ కాలంలో రుణపాటుట సామాన్య విషయమే అనుకోండి. రుణం తిరిగి చెల్లించినచో శిక్ష పడేది. నియంతకాలం ధ్యాసం చేయడం. ఈ విధంగా ఉండేది. అత్యధిక శిక్షగా శతాదాయం అనగా 100 గోవులు లేదా నాణ్యం చెల్లించే విధానం కూడా ఉండేదన్నమాట.
యుద్ధాలు చూసుకుంటే ఈ యుద్ధ వ్యవస్థల ముఖ్య లక్షణం ఏంటంటే మనకి ప్రధాన కారణం పశు సంపద అన్నమాట. సో, పశు సంపద. ఈ కావున యుద్ధాన్ని గవిష్టి అనేవారు. రాజు శాశ్వత సైన్యాన్ని పోషించేవాడు కాదు. అందుకు కారణం ఆర్థిక బలం లేకపోవడమే. యుద్ధ సమయంలో వ్రాతము, గ్రామము, గణము, సారథి మొదలైన తెగల గుంపుల గురించి పోరాట వీరులు తీసుకునేవారు. ఋగ్వేద కాలంలో బలమైన తెగగా భరత తెగ ఉండేది. ఋగ్వేదం ప్రకారం భరత తెగకు పురు తెగ ఎప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉండేయన్నమాట. సర్వ సైన్యాధిపతి రాజన్న పదాధిపతుల పేరు పట్టి రథతలంకాల పేరు రతినిలు కాలంలో అంశం తీసుకుంది. విల్లంబులు, గొంతులు, శిరవస్త్రాలు. దశరాజ గణ యుద్ధం తీసుకుంటే మనకి ఈ యుద్ధం గురించి పేర్కొన్న ఋగ్వేదంలో 7వ మండలం అన్నమాట. యుద్ధానికి గల కారణాలు తీసుకుంటే మాత్రం విశ్వామిత్రం మరియు వశిష్ఠుల మధ్య ఏర్పడ్డ వైరం యుద్ధానికి ప్రధాన కారణం చెప్పవచ్చు. రావి నది జలాల కోసం, సెటిలైజ్ బిఎస్ఎన్ మధ్య వచ్చి పచ్చక బయళ్ళ కోసం కూడా యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధం భరత తెగకు మరియు 10 మంది రాజులకు 5 ఆర్య రాజులు, 5 అరణ్య రాజుల కూటమి మధ్య రావి నది తీరంలో జరిగింది. భరత తెగకు సుధాధముడు నాయకత్వం వహించగా మేధాపరమైన సలహాలు వశిష్ఠ ఋషులు ఇచ్చేవారు. 10 మంది రాజులు కూటమి ప్రత్యేక నాయకుడైన పురుకుత్స నాయకత్వ యుద్ధంలో పాల్గొనగా ఈ కూటమి విశ్వామిత్ర సలహాలు ఇచ్చేవారు. ఈ యుద్ధంలో 10 మంది రాజుల కూటమి ఓడిపోయి సుధాముని నాయకత్వంలో భరత తెగ విజయం సాధించింది. జెండా అవస్థ ప్రకారంగా చూసుకుంటే దశరాజగోణ యుద్ధం హిటైట్ మితానీ తెగలు అన్నమాట మధ్య జరిగింది. జెండా వ్యవస్థ ప్రకారం దశరాజగోణ యుద్ధం తీసుకుంటే హిటైట్ మిగతాని తెగల మధ్య యుద్ధం అయితే జరిగిందనమాట. ఆర్యరాజు తెగ చూసుకుంటే మనకి భరత అంటారు. సరస్వతి యమున నదుల మధ్య నుండి త్రిచ్చోల అంటే పురుషునికి తూర్పున, గాంధారాలు అంటే వాయువు సరిహద్దు ప్రాంతం. ఇక్కడ అనార్య రాజ్యం తీసుకున్నాం అనుకోండి బీహార్లో ఉంది. కీటక, కిరాతన్ ఉత్తరప్రదేశ్, పార్వత్ అంటే యమునా తీరం అన్నమాట. ఋగ్వేద కాలం నాటి ఆర్థిక వ్యవస్థ చూస్తే మనం ఈ కాలంలో ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా పశుపోషణ అని చెప్పొచ్చు. వ్యవసాయము, పరిశ్రమలు, వ్యాపార వాణిజ్యపై ఆధారపడి ఉండేదని మనం చెప్పవచ్చు. పశుపోషణ ఆర్థిక వ్యవస్థ గురించి చూసుకున్నట్లయితే ఈ కాలంలో ఆర్థిక వ్యవస్థ అధిక పశుపోషణ జరిగేది. అంటే ఆవులు, గడ్డి భూములపై ఆధారపడి ఉండేది అనమాట. ఋగ్వేద కాలంలో రాజ్యం కాపాడడం కంటే ఆవులు కాపాడడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. ఎందుకంటే ఈ కాలంలో ఆర్యులు సంచార జీవనం గడిపేవారు అనమాట. సో ఆ విధంగా రాజకీయంగా, ఆర్థికంగా, మతపరంగా ఆవు చాలా ముఖ్యమైనదిగా భావించడం జరిగింది. అతిథి ఇంటికి వచ్చినప్పుడు కూడా మర్యాదపరంగా ఆవు మాంసం కూడా పెట్టడం జరుగుతుంది అన్నట్టుగా కొన్ని ఆధారాలు చూపిస్తున్నాయి. పూర్వకాలంలో అన్ని రకాల కులాల వారు కూడా మాంసం తినేవారని ఇండో ఆరియన్స్ పుస్తకంలో ఆర్ఎల్ మిత్ర అయితే చెప్పారనమాట. గోప అంటే గోపతి రాజు, అమన్య అంటే ఆవు, గౌర్ అంటే గేది, గవిష్టి యుద్ధం అంటే ఆవుకాసు యుద్ధము, గోమత్ అంటే ధనవంతుడు అనమాట. గోమత్. గోత్ర అంటే గోశాల, దౌహిత్రి అంటే కుమార్తె, గోగన్ అంటే చుట్టము లేదా అతిథి అంటారు. ఈ విధంగా పశుపోషణ ఆర్థిక వ్యవస్థ అంటే పశుపోషణ ఆర్థిక వ్యవస్థ గురించి అయితే వివరించడం జరిగింది. నెక్స్ట్ వ్యవసాయం గురించి తీసుకుంటే ఆర్యుల కాలం నాటికి సప్తసింధు ప్రాంతం వ్యవసాయం చేయడానికి ఎంత అనుకూలంగా లేదు. అంత అనుకూలంగా అయితే లేదనమాట. సో ఎందుకంటే వ్యవసాయం లేని గడ్డి భూములు అధికంగా ఉండడం ఆర్యులు వ్యవసాయ అభివృద్ధి చేయడానికి సిద్ధపడలేదు. ఋగ్వేదంలో అంటే బార్లీ, గోధుమ, బియ్యం, కందులు, పాళి గురించి పేర్కొన్నారు. సో ఆర్యులు వ్యవసాయం చేయడానికి గుర్రం ఎక్కువగా ఉపయోగించారు. వీరు వాడిన నాగలికరణ సేర, హలి, లాంగులను పిలిచేవారు అనమాట. ఋగ్వేదంలో ఆర్యులు వ్యవసాయం నందు ముఖ్యాంశాలు తీసుకుంటే నాగలు వాడడము, ఎరువులు వాడకము, బావులు తవ్వకము, కృత్రిమ నీటి సౌకర్యాలు కల్పించడం అన్నమాట. ప్రజ అంటే గ్రామస్తులు ఉమ్మడిగా వినియోగించుకునే పచ్చక బీడులు. మనకి ఇక్కడ క్షేత్ర భూమి అంటే అత్యంత సారవంతమైన భూమి ఉంటుంది. కిల్వా భూమి అంటే బీడు భూములు అంటారు. అపత్రిహత అంటే అటవీ భూములు, గోపత అంటే గడ్డి భూములు, వష్టి భూమి అంటే నివాసయోగ్యమైన భూములు. ఈ విధంగా 5 రకాల భూములు అయితే ఉన్నాయన్నమాట. క్షేత్ర అంటే సారవంతమైనది, కిల్వా అంటే బీడు, అపత్రిహత అంటే అటవీ, గోపత అంటే గడ్డి, వష్టి అంటే నివాసయోగ్యమైనది. పరిశ్రమల గురించి చూసినట్లయితే చేనేత పరిశ్రమలు ఎక్కువ స్త్రీల ఆధ్వర్యంలో నడిచేవి. సమాజంలో గౌరవప్రదమైన వృత్తిగా వడ్రంగి వృత్తి ఉండేదన్నమాట. ఋగ్వేద కాలంలో ప్రధాన రవాణా సాధనంగా రథములని, ఎద్దుబండ్లు వాడేవారు. ఋగ్వేదంలో పనుకున్న దుస్తులు చూసుకుని నివి, పరిధాన, వసన, ఆఖా అన్నమాట. ఋగ్వేదంలో పేర్కొన్న ఇతర నైపుణ్యాలను కలవాలి చూసుకుంటే తక్షణ అంటే వడ్రంగి, రథములు అంటే బండ్లు అన్నమాట, పడవలు. వాస్త సాపిత్ర మంగళి, కులాలంటే కుమ్మరి, చర్మారంటే చెప్పులు కుట్టేవాడు, వ్యాయ అంటే బట్టలు కుట్టేవాడు, కర్మరంటే ఆయుష్ లోహంతో వస్తువులు తయారు చేసేవాడు. ఋగ్వేద కాలంలో ఋగ్వేద ప్రస్తావించిన కులమైన హిరణ్యపిండ అన్నమాట. వ్యాపార వాణిజ్యం గురించి చూసినట్టయితే వ్యాపార వాణిజ్యం కేవలం స్థానికంగా మాత్రమే జరిగింది.
ఇది వస్తు మార్పిడి పద్ధతి ద్వారా జరిగిందనమాట. వస్తు మార్పిడికి గోవులను ఎక్కువగా వినియోగించేవారు మరియు సువర్ణ నిష్క శతమణ ఉపయోగించారనమాట. ఋగ్వేద కాలంలో వర్తక వ్యాపారాలను అధికంగా నిర్వహించినది పాణి జాతి వారు. వీరు పశు సంపదపై వ్యాపారం చేయు దస్యులు. పాణి జాతి ప్రజలు వడ్డీ వ్యాపారం కూడా సాగించారన్నట్టుగా తెలుస్తుందన్నమాట. నేర్చుకుని చూసేవాళ్ళకి తెలుస్తుంది. అదేవిధంగా తొలి వేద కాలపు సమాజం ఎలాగుంది, సొసైటీ ఎలాగుందని మనం చూసినట్లయితే ఋగ్వేద కాలపు సమాజం పితృస్వామ్య సమాజం. తండ్రి గృహపతి లేదా దంపతి అని పిలిచేవారు. ఋగ్వేద ఆర్యుల కుటుంబం సమిష్టి కుటుంబం అన్నమాట. ఆర్య శర్మ ప్రకారం ఋగ్వేద కాలపు సమాజం గిరిజన మరియు సర్వసమానత్వ లక్షణాలు కలిగి ఉందన్నమాట. ఋగ్వేద కాలంలో కుల వ్యవస్థ ఏర్పడలేదు. ఇది మనకి చూసుకోవాలి. కుల వ్యవస్థ ఏర్పడలేదు. కానీ వర్ణ వ్యవస్థ ఉంది. కుల వ్యవస్థ వేరు, వర్ణ వ్యవస్థ వేరు. రంగుని బట్టి వర్ణ వ్యవస్థ వస్తుంది. కుల వ్యవస్థను చేసిన వృత్తిని బట్టి కుల వ్యవస్థ వస్తుంది. అనగా అస్పృశ్యత లేని సమాజం కనబడేది. తొలి వేద సమావేశంలో వర్గ విభజన ముఖ్య ఆధారం వృత్తుల మీద ఆధారపడడం మాత్రమే. కానీ కులముల మీద ఆధారపడి కాదు. పురుష సూక్తం కాగా చాతుర్వర్ణ వ్యవస్థ ప్రస్తావించిన గ్రంథాలు తీసుకుంటే బృహదారణ్యకోపనిషత్తు, మనుస్మృతి, మహాభారతం అన్నమాట. సో ఋగ్వేదంలో వివిధ వర్ణాల గురించి చేసుకున్నట్టే బ్రాహ్మణుల గురించి అయితే 14 సార్లు చెప్పారు. క్షత్రియుల గురించి 9 సార్లు, వైశ్యుల గురించి 171 సార్లు, సూతుల గురించి ఒకసారి చెప్పారు. పై వర్ణాల వల్ల ఒక వృత్తిని వదిలి మరొక వృత్తిని స్వీకరించవచ్చు. దీనికి ఉదాహరణ ఋగ్వేదంలో మనం చూసినట్లయితే మా నాన్న డాక్టర్, మా అమ్మ పిండి రుబ్బుతూ నేను ఒక రచయితను పేర్కొనడం జరిగింది అనమాట. ఈ విధంగా అనేక వృత్తుల వారు ఒక కుటుంబంలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది అనమాట. ఇక్కడ ప్రతిలోమ విలోమము అనే వివాహాలు కూడా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే వివిధ జాతుల ఇక్కడ మనం చూస్తున్నట్టు క్షత్రియుడైన యయాతి బ్రాహ్మణ స్త్రీ అయిన దేవయాని అనే వివాహం ఆడుట. ఋగ్వేద అనులోమ ప్రతిమ వివాహాలు కూడా ఉండేవి అన్నమాట. ఋగ్వేదంలో స్త్రీకి అయితే సమానత్వం కనిపిస్తుంది. స్త్రీకి స్వతంత్రంగా వ్యవహరించేది. ఋగ్వేద కాలంలో పరదా పద్ధతిని కూడా వడ్డించలేదన్నమాట. సో వీరు తమ జీవిత భాగ్యస్వాములు ఎన్నుకునే హక్కు కలిగింది. ఋగ్వేద వివాహ వ్యవస్థలో సాధారణ అంశం ఏకపత్ని వ్రతము. కానీ కొన్ని సందర్భాల్లో బహు వివాహ వ్యవస్థ ఉండేదన్నమాట. అంటే బహుభద్రత వ్యవస్థ. ఉదాహరణగా సూర్యుని కూతురు అశ్విని సోదరుని పెళ్లి చేసుకుంది. అలాగే రోదసి మారుతి సోదరుని వివాహం చేసుకుంది. బాల్య వివాహాలు లేవు. స్త్రీకి యుక్త వయసు వచ్చిన తర్వాత వివాహం ఉండేది. రాజకీయంగా సభ విధాదులు మహిళలకు ఉన్నత పదవులు ఉండేవన్నమాట. ఋగ్వేదంలో శ్లోకాలు దాదాపు 20 మంది కవియత్తుల గురించి పేర్కొనడం జరిగింది. అపల, విశ్వభర, లోపముద్ర, స్వయంవర, ఘోషణ అన్నమాట. ఋగ్వేద కాలం ఇతర సామాజిక ఆచారాలు తీసుకుంటే నియోగ. ఋగ్వేద కాలంలో నియోగ విధానం అమల్లో ఉండేది. అనగా సంతానం లేని యువతి భర్త శోధన ద్వారా సంతానం పొందడం, దాన్ని నియోగం అంటారు. సతీ సహగమనం అంటే ఏంటి? ఋగ్వేద సతీ సహనం ఉంది అంటే అది తప్పనిసరి కాదనమాట. బానిస వ్యవస్థ కూడా ఉంది. సోషల్ కండిషన్లో చూసుకుంటే బానిస వ్యవస్థ కూడా ఉంది. ఋగ్వేద కాలంలో బానిస వ్యవస్థ ఉండేది. బానిస ఇళ్లలో పనిచేస్తారు తప్ప కర్మాగారాల్లో కాదు, ఉత్పత్తి రంగంలో కాదనమాట. సంస్కృతి గురించి చూసుకున్నట్లయితే ఋగ్వేదులు ఆర్యులు ధరించిన వస్త్రాలు ప్రత్యనులతో చేసినవి. సాధారణంగా ఆర్యులు అధికంగా ఉన్ని బట్టలు ధరించేవారని తెలుస్తుంది. ఋగ్వేదం స్త్రీ పురుషులు ఇరువురు అధివసన వస్త్రాలు ధరించేవారు. అధివస. ఆర్యులు ధరించిన ఆభరణలు అతి ప్రధానమైనది నిష్క్రమం. ఏంటి మనకి ఉపరధనాశకం తీసుకుంటే ద్వావతి వంటి వస్త్రం నివి అంతర్వస్త్రము. ఆదివాసిని ధరించిన భయపెట్టి. నిష్క్రమ అంటే కంఠపాంగం ధరించిన హారము ఆభరణం. రుక్మ అంటే హృదయ భాగం ధరించిన. అదేవిధంగా ఋగ్వేద కాలంలో మత వ్యవస్థ ఎలాగుంది, రిలీజియన్స్ ఎలాగుందని చూసినట్లయితే ఋగ్వేద మతమునకు మోనోథిజం లేదా మోనిజం అని చెప్పవచ్చు. అనగా భగవంతుడు ఒక్కడే, రూపాలు వేరు అనే భావన అన్నమాట. తొలివేద ఆర్యులు బహుదేవతారాధన, ఇష్టదేవతారాధన దిశ నుండి ఏకేశ్వర ప్రశ్న మారినట్లు ఋగ్వేదంలో 10వ మండలం తెలుపుతుంది. ఈ కాలంలో 33 మంది దేవతల గురించి కూడా ఉన్నారన్నమాట. ప్రకృతి నుండి కాపాడడానికి ప్రకృతి శక్తులను పూజించారు. ప్రకృతి శక్తులకు మానవ రూపాలను ఇచ్చి పూజించడం జరిగిందనమాట. విధ్వంసకారక మరియు ప్రకోత్మక శక్తులు పురుష రూపాలు, సౌందర్యం మరియు ప్రశాంతత కలిగిన స్త్రీ రూపాలకు స్త్రీ దేవత రూపం ఇచ్చారనమాట. విగ్రహారాధన లేదు కావున దేవాలయాలు కూడా లేవు అన్నమాట. ఋగ్వేద కాలంలో సూర్యుడు వివిధ రూపాలలో ఆరాధించబడ్డాడు. దేవతలు అనే పదానికి మూలం దివ్య అనే సంస్కృత ధాతు. దివ్యనిగా ప్రకాశించడం అర్థం. తమ దేవతను 3 వర్గాలు విభజించారనమాట. స్వర్గ దేవతలు, అంతరిక్ష దేవతలు, భూదేవతలు. స్వర్గ దేవతలు అంటే దయస్, వరుణ, మిత్ర, అదితి, ఉషస్, అశ్విన్. అంతరిక్ష దేవతలు అంటే ఇంద్రుడు, రుద్రుడు, వాయువు, పర్జనుడు, అబభు అన్నమాట. ఇది తొలివేదారుల దేవతా వర్గాలని కూడా మనం చెప్పవచ్చు. స్వర్గ దేవతలు అంటే దయాసు, వరుణ, మిత్ర, అదితి,
ఉషస్, అశ్విన్. ఋగ్వేద కాలంలో ముఖ్యమైన దేవుళ్ళ గురించి మనం చెప్పినట్లయితే ఇంద్రుడు అనమాట. యుద్ధాలకు మరియు వాతావరణానికి దైవంగా పూజించేవారు ఇంద్రుడిని. ప్రధాన దేవుడు అనమాట. ఋగ్వేదంలో ఇంద్రుడి పేరు మీద ఇంచుమించు 250 శ్లోకాలు అయితే స్తుతించబడ్డాయి. ఇంద్రుని భార్య సచీదేవి అనమాట. ఇంద్రుని ఆయుధం వజ్రాయుధము. ఇతనికి గల బిరుదులు, ఇంద్రుడి గల బిరుదులు తీసుకుంటే పురంధర అంటే కోటలు నాశనం చేసేవాడని, ప్రతిష్ట, జితేంద్ర, వజ్ర, మాఘవన్, అప్సుజిత్, సోమప, శతక్రతు, వృత్రవహం, ఈ విధంగా బిరుదులు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి అగ్ని. దేవునికి భక్తులకు మధ్యవర్తి పాత్రను వహించాడు అగ్ని. ఋగ్వేద ఆర్యులు ఇంద్రుని తర్వాత ప్రధానంగా ఆరాధించింది రెండవ దేవుడు అనమాట అగ్ని. ఋగ్వేద ఆర్యులు దేవతలకు పురోహితునిగా ఆరాధించేవారు. యజ్ఞ యాగాది క్రతువుల్లో దేవతలకు నైవేద్యాలు తీసుకుని పోగా వ్యక్తిగా ఆరాధించారు. ఋగ్వేదులు ఇతనిపై 200 శ్లోకాలు అయితే ఉన్నాయన్నమాట. వరుణుడు దేవుళ్ళకి దేవుడు అనమాట. విశ్వమునికి చక్రవర్తి. విశ్వమును ఆదేశించిన శక్తి కలవాడు. తన దగ్గర ఉన్న పాశంతో పాపులను శిక్షిస్తాడు. 1000 ప్రవేశ ద్వారాలు, 1000 స్తంభాలు గల భవనంలో ఇతను నివసిస్తాడు. ఇతను ఋగ్వేద ఆర్యులు గల సర్వేంతరామిగా, సర్వకోవిదుడిగా, నీతి పరిపాలకుడిగా ఆరాధించబడేవాడు. దేవతల్లో 3వ స్థానం ప్రకృతి నియమించే దేవుడు అనమాట. రిత, అసురమర్దన అంటే వరుణ దేవుని జెండా వ్యవస్థలో ఆహరి మద్న అంటే రాక్షసుని చంపే రాజుని కూడా పోల్చవచ్చు. సోమదేవుడు వృక్షాల దేవత అనమాట. ఋగ్వేదంలో 9వ మండలం సోమదేవుని అంకితం ఇవ్వడం జరిగింది. 9 మండలం 114 శ్లోకాలతో సహా 120 శ్లోకాలు సోమదేవుని అంకితం ఇవ్వడం జరిగింది. సోమదేవుని పేరు మీద సోమ అనే మత్తు పానీయం కూడా ఉంది. మారుత్తు అనమాట. సో తుఫాన్లు, పిడుగులు దేవుడు. అశ్విన్ ఔషధ మొక్కల దేవుడు. గుర్రాలు ఉంటాయి కానీ నేను అశ్విన్స్ అంటారు. పుషాన్ రహదారులకు, శూద్రులకు దేవుడు పుషాన్. రుద్ర అంటే వ్యాధులు నివారించేవాడు. రుద్రాను గ్రీకు దేవుడు అనమాట. అపోలతో పోల్చవచ్చు. వాయువు అంటే గాలికి దేవుడు. త్వస్త్రి అంటే అగ్ని పర్వతాలకు దేవుడు. ఈ విధంగా 11 మంది దేవుళ్ళైతే ఆర్యులైతే ఋగ్వేద కాలంలో పూజించారనమాట. స్త్రీ దేవతల గురించి చూసుకున్నట్లయితే అతిథి అంటే దేవుళ్ళకి తల్లి. ఋగ్వేద ఆర్యుల పశురక్షణకు, క్షేమాన్ని ఆకాంక్షిస్తూ పూజించిన దేవత అన్నమాట. పృథ్వీ అంటే భూమి దేవత. అరణ్యమని అంటే అడవి దేవత. సావిత్రి అంటే కాంతి దేవత. విరతి అంటే మృత్యు దేవత. ఉషస్ అంటే ఉషోస్తయ దేవత, గ్రీకుల ప్రాతకాల దేవత అనమాట. ఈ విధంగా స్త్రీ దేవతలు వచ్చేసరికి 6 అనమాట. అతిథి, దేవుడికి తల్లి, పృథ్వీ, అరణ్యేని, సావిత్రి, విరతి, ఉషస్ స్త్రీ దేవతలు. ఋగ్వేద కాలంలో పూజా విధానాలు తీసుకుంటే ప్రార్థనలు, బార్లీ విత్తనాలు, పండ్లు, కూరగాయలు దేవుడికి సమర్పించుకోవడం, దేవుడికి సోమపాన్ని సమర్పించడం. యజ్ఞాల సమయవేదంలో ఋగ్వేద ఆర్యులు సేవించే ప్రత్యేకమైన పానీయాలు సోమ మరియు సుర అన్నమాట. సోమ హిమాలయాల్లో లభించే ఒక మొక్క, పసురుతో తయారు చేయబడే ద్రవము. సుర అంటే యవధాన్యం తయారు చేయడము. ఋగ్వేద కాలంలో యజ్ఞం అనగా బలి సమర్పణ. ప్రజలందరూ పాల్గొనే సాముదాయిక పూజా విధాన యజ్ఞం అన్నమాట. ఋగ్వేదంలో ప్రజలు ఎక్కువగా సంతానము, ఆవుల కోసం ప్రార్థించేవారు. హగాయి అంటే ఆవులను వధించడం నుండి ఇచ్చిన మినహాయింపు తెలియపడడం. కుక్క ఋగ్వేద ఆర్యుల వేట మరి కావలదారిగా ఉండేది. ఆర్యులు తెలిసిన వన్యమృగాలు సింహము, ఏనుగు, ఎలుగుబంటి అన్నమాట. నది వచ్చేసరికి సరస్వతి నదిగా మనం చెప్పవచ్చు. అది ఇప్పుడు తొలివేద నాగరికత అనేది కంప్లీట్ అయ్యింది. ఆర్యులంతా కూడా ఈ తొలివేద నాగరికతని మనం ఋగ్వేద నాగరికత అంటారు. నెక్స్ట్ మలివేద నాగరికత అంటే ఋగ్వేద తర్వాత ఏర్పడిన నాగరికతగా మనం చెప్పవచ్చు మలివేద నాగరికత అన్నమాట. ఈ మలివేద నాగరికతలో పరిస్థితులు ఎలాగ ఉన్నాయి అన్నది మనం చూద్దాం. ఋగ్వేద ఆర్యులు మృతులను దహనం చేసేవారు. అంటే ఏంటి? ఈ మలివేద నాగరికత తర్వాత ఋగ్వేదంలో ఆర్యులు ఏం చేస్తారు? మృతులు దహనం చేశారు. కానీ కొన్ని సందర్భాల్లో భూస్థాపితం కూడా చేశారనమాట. ఇహలోకంలో అంతమైన మానవ జీవితం పరలోకంలో కొనసాగుతుందని విశ్వసించేవారు అనమాట. ఇక్కడ ఫ్యాక్ట్ చూసినట్లయితే మనం పరిపాలన కాలం వచ్చేసరికి మనకు 1500 నుంచి అది మనకి ఋగ్వేదం వచ్చేసరికి 1500 నుంచి 1000 అని చెప్పవచ్చు. కానీ ఇక్కడ మలివేద నాగరికత వచ్చేసరికి మాత్రం 1000 నుంచి 600 బీసీ మధ్య కాలంలో, క్రీస్తుపూర్వం మధ్య కాలంలో ఉండొచ్చని పరిపాలన కాలం అనమాట. 1000 నుంచి 600. ప్రధాన ఆధారాలు చూసుకుంటే మనకి బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, సామవేదం, యజుర్వేదం, అధర్వవేదం, మహాభారతం ద్వారా మాకు మలివేద నాగరికత గురించి అయితే తెలుస్తున్నాయి అన్నమాట. ప్రధాన వృత్తి వచ్చేసరికి మాత్రం వ్యవసాయము, స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. అదేవిధంగా ఋగ్వేద నాగరికత, తొలివేద నాగరికత స్థిర నివాసం లేదు, సంచార జీవనంగా చేసేవారు. ముఖ్యమైన పని వచ్చేసరికి బలి, శుల్క, బలి అనేది పన్నుగా ఉండేది కాదు. ఇక్కడ బలి, శుల్క, బాగా అన్నది కూడా పన్ను కింద ఇక్కడ
మలివేద నాగరికతంలో చెప్పడం జరిగింది. ప్రసిద్ధి చెందిన వర్గం వచ్చేసరికి చేనేత వర్గము. అదే తొలివేద నాగరికతలో అయితే మాత్రం వడ్రంగి వర్గం అన్నమాట. ప్రధాన దేవతలు వచ్చేసరికి ప్రజాపతి, విష్ణువు, రుద్రుడు. అదేవిధంగా అక్కడ 6 దేవుడు ఉన్నాడు. అందులో ముఖ్యమైనడు ఇంద్రుడు, అగ్ని, వరుణుడు ప్లస్ సోముడు అని. ప్రధానం అంటే ప్రాధాన్యత పొందిన దేవుడైతే విష్ణువు అన్నమాట. సో, మలివేద నాగరికత, తొలివేద నాగరికానికి ముఖ్యమైనగా తొలివేద నాగరికతలో వరుణుడు ప్లేస్ ఉంటే ముఖ్యమైన దేవుడిగా, ఇందులో మలివేద నాగరికతలో విష్ణువు అన్నమాట. పశువుల దేవత వచ్చేసరికి పుషాన్ అంటారు. నాణేలమ నిష్క. సమాజం అంటే కుల వ్యవస్థ ఏర్పడింది. చాతుర్వర్ణ వ్యవస్థ ఆవిర్భవించింది. ఇక్కడ కుల వ్యవస్థ ఏర్పడిందనమాట. అక్కడ కుల వ్యవస్థ లేదు. వర్ణ వ్యవస్థ ఏర్పడింది. ఇది తొలివేద నాగరికతలో. మలివేద నాగరికతలో కుల వ్యవస్థ ఏర్పడింది. చాతుర్వర్ణ వ్యవస్థ అనమాట. ప్రధాన వినోదం రథాల పందాలన్నమాట. ప్రధాన సంగీత పరికరం వీణ. ఇది ఫ్యాక్ట్ షీట్స్ ఆఫ్ మలివేద నాగరికత. భౌగోళిక పరిస్థితులు మనం చూసినట్లయితే మలివేద కాలంలో ఆర్యులు గంగా మైదానానికి వలస వెళ్ళారు. మలివేద కాలంలో ఏం చేశారంటే, మన ఋగ్వేద కాలంలో చూసుకుంటే సప్తసింధు దగ్గర నివసించడం అనేది తెలుస్తుంది. మలివేద కాలంలో ఏం చేశారంటే గంగా మైదానానికి అయితే వలస వెళ్ళారు. గంగా నది మైదానంలో ఆర్యుల తొలి స్థావరాలు భగవాన్‌పురా హర్యానా దగ్గర, దదేరి అంటే లుధియానా దగ్గర, జలంధర్ దగ్గర, జలంధర్ అంటే జమ్మూ దగ్గర ఏర్పరచుకున్నట్టుగా అక్కడ మన అవశేషాలు బయలుపడ్డాయి. ఋగ్వేదానంతరము వాజ్మేయం అప్పటి దేశాలు 3 భాగాలుగా విభజించిందనమాట. ఆర్యవర్తనము, మధ్యదేవము, దక్షిణ పదము. ఐతేరీయ బ్రాహ్మణ దేశాన్ని 5 భాగాలుగా విభజించింది. ఐతేరీయ బ్రాహ్మణం అంటే దేశాన్ని తూర్పు, పశ్చిమ, ఉత్తర, మధ్య, దక్షిణ దేశాలుగా నాటి భరతవర్షాన్ని విభజించిందనమాట. మలివేద కాలంలో వర్ణించబడిన నదులను నర్మదా, గండక్, చంబల్ కాగా తూర్పు, పశ్చిమాలుగా సముద్రంలో కలుపుతూ శతపథ బ్రాహ్మణం వర్ణించిందనమాట. అంటే మలివేద వాద్యంలో వర్ణించబడిన పర్వతాలు వింధ్య పర్వతాలు. అయితే ఈ వాద్యంలో కంపిల, పాంచాక, కోసలపురం పట్టణాల గురించి వర్ణించబడ్డాయి. ఆర్యులు గంగా మైదానానికి వలస వెళ్ళారు అనడానికి కారణాలు చూసుకుంటే శతపథ బ్రాహ్మణ, ఐతేర బ్రాహ్మణ అని చెప్పాయి. శతపథ బ్రాహ్మణ ఏం చెప్పింది అంటే, దీని ప్రకారం ఒక ఆర్య తెగ అధ్యక్షుడైన వైదేక మాధవ అనే తన జనంతో పురోహితులతో సరస్వతి నది నుండి సదానీకరణ ప్రస్తుత గండక్ నదికి మైదానానికి వలస వెళ్ళారని చెప్తున్నారు. ఎవరు? శతపథ బ్రాహ్మణ ప్రకారంగా వైదేక మాధవ అనే ఒక తెగ అధ్యక్షుడు అన్నమాట. వైదేక మాధవ జనంతో కలిసి పురుషులతో సరస్వతి నుంచి సుధారనమాట. ఐతేరే బ్రాహ్మణ ఏం చెప్తుందంటే అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ సముద్రాల గురించి పేర్కొనబడింది అనమాట. మలివేదంలో రాజకీయ వ్యవస్థ ఎలాగుంది, పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉందని చూసినట్లయితే ఋగ్వేద కాలంలో సంచార జీవనం ఉండడం వల్ల రాజ్యాలపై ప్రేమ తక్కువగా ఉండి గోవులపై ప్రేమ ఎక్కువగా ఉండేది. కానీ మలివేద కాలంలో అలా కాదుగా. ఆర్యులు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. సంచార జీవనాన్ని వదిలేశారు. దాంతో గోవుల కంటే రాజ్యం మీద ఎక్కువ మక్కువ పెరిగిందనమాట. సో, మలివేద రాజకీయ వ్యవస్థలు చోటు చేసుకున్న మార్పులు మనం చూసినట్లయితే మలివేద కాలంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం స్థానంలో నిరంకుశత్వ ప్రభుత్వం ఏర్పడిందనమాట. రాచరిక వ్యవస్థ ఏర్పడింది. జన అనే పదాలు జనపదాలుగా మార్చబడ్డాయి. మలివేద కాలంలో చిన్న చిన్న తెగలు కొన్ని కలిసి ఒక పెద్ద తెగగా ఏర్పడ్డాయి అన్నమాట. మలివేద కాలంలో సభా, సమితి అనే ప్రాధాన్యత కోల్పోయాయి. అయినప్పటికీ ప్రజాభిప్రాయాన్ని సేకరించే వేదికనే ఉంచాయన్నమాట. పన్నుల వ్యవస్థ క్రమరూపం దాల్చడము, రాజు దైవాంశ సంబంధించిన భావన రావడం. ఋగ్వేద కాలంలో రాజన్‌గా మార్చారన్నమాట. రాజును రాజన్‌గా పేర్కొనడం జరిగింది. సో, మలివేద కాలంలో రాజు అంటారన్నమాట. రాజన్ అంటారు ఋగ్వేద కాలంలో. మలివేద కాలంలో రాజును అంటారు. రాజు అంటారు. తూర్పున వచ్చేసరికి సామ్రాట్, పశ్చిమాన వచ్చేసరికి స్వరాట్, ఉత్తరాన వచ్చేసరికి వేరట్, దక్షిణాన భోజ. తూర్పున ఏమంటారు రాజుని? సామ్రాట్ అంటారు తూర్పు ప్రాంతంలో. పశ్చిమాన ఏమంటారు? స్వరాట్ అంటారు. ఉత్తరానేమో వేరాట్ అంటారు. దక్షిణానేమో భోజ అంటారన్నమాట. ఈ విధంగా పిలిచేవారు. రాజసూయ యాగం నిర్వహించిన వారు బిరుదు రాజన్య కాగా, పురుషమేధ యాగం నిర్వహించిన వారు ఏకరాట్‌గా పిలిచారు. సో, కాలంలో రాజగోపాల నుండి భూపాలుడిగా మారాడన్నమాట. ఉద్యోగ సౌమ్యం తీసుకుని పన్నుల వ్యవస్థలు సృష్టించారు. పండించిన పంటలు కొంత ఆదాయ పన్ను కట్టాలి. మొట్టమొదటిగా క్రమబద్ధమైన పన్ను బాగా అనేది ఒక క్రమబద్ధమైన పన్ను అయితే విధించారన్నమాట. ఈ కాలం ముఖ్యమైన అధికారాలు చూసుకుంటే బాగాతో కంటే పన్నులు వసూలు చేసే అధికారి, సంగ్రహిత్రి అంటే కోశాధికారి, క్షత్రియ అంటే రాజు యొక్క గృహావసరం చూసే అధికారి, స్థపతి అంటే గవర్నర్ లేక న్యాయమూర్తి, ఒక్క భూమి కంటే గోశాలను పర్యవేక్షించే అధికారి, సోత అంటే రథసారథి. ఈ కాలం ముఖ్యమైన అధికారులు అన్నమాట. అలాగే గ్రామిణి అని, పురోహితుడు అని, సేనాధిపతి, అక్షవాప, తక్షన్, పాల్గొల, పరపతి, గోవకర్తన, శతపథి, సంధి నిగ్రహ, అధికృత. ఈ విధంగా 17 అధికారులు అయితే ఉండేవారు. ఒక్కొక్క అధికారి ఏం చేసేవారు అనేది మనం ఒకసారి బ్రీఫ్‌గా చూసినట్లయితే
బాగదోగ అంటే పన్నులు వసూలు చేసేదాన్ని. బాగ అంటే పన్ను. బాగదోగ అంటే పన్నులు వసూలు చేసే అధికారి. సంగ్రహిత్రి అంటే కోశాధికారి. క్షత్రియ అంటే ఏంటి? రాజు యొక్క గృహ అవసరాలు చూసేవాడు. స్థపతి అంటే గవర్నర్ లేక న్యాయమూర్తి అనమాట. ఒక్క భూమికి అంటే గోశాలను పరీక్షించేవాడు. సోత అంటే రథసారథి. గ్రామిణి అంటే ఏంటి? గ్రామ పెద్ద. పురోహితుడు అంటే మతాధికారి. సేనాధిపతి అంటే సైన్యాధికారి. అక్షవాప అంటే కనకుడు. తక్షణ అంటే వడ్రాంగి. పాలగొల్ల అంటే దోత. పురపతి అంటే కోటను లేదా నగరాన్ని పరీక్షించే అధికారి. గోవికర్తన్ అంటే వేటలో రాజుకు సహాయపడేవాడు. శతపథ అంటే గ్రామస్తుల పాలన పనిచేయని చూసేవాడు. సంధి నిగ్రహ అంటే విదేశీ వ్యవహారాలు. అధికృత అంటే అతి చిన్న లేదా ఆఖరి స్థాయి ఉద్యోగిని అధిగృహ అంటారు. అదేవిధంగా మలివేద నాగరికతలో ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉందో అని చూసినట్లయితే వ్యవసాయం అన్నమాట. వ్యవసాయం చూసినట్లయితే పశుపోషణ ఆర్థిక వ్యవస్థ స్థానంలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ వచ్చింది. మలివేదన ఆర్యుల వ్యవసాయ పద్ధతుల గురించి ఏరువాక ఉత్సవాల గురించి మొదటిగా శతపథ బ్రాహ్మణం తెలియజేస్తుందన్నమాట. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పడ్డాయి. వ్యవసాయంలో సాకృత్ మరియు కరిష్మ వంటి సహజ ఎరువులు వినియోగించారు. ఈ కాలంలో గోవి అంటే ఆతిథి అన్నమాట రూపంగా భావించబడింది. అంటే వజసాహిని సంహితతో అండ్ బియ్యము, పప్పు దినుసులు, నువ్వులు, పప్పు వంటివి కూడా పండించినట్టుగా తెలుస్తుంది. పప్పు దినుసులు, చెరుకును భారతదేశంలో మొదటిసారిగా ఆర్యులే ప్రవేశపెట్టారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఆర్థిక వ్యవస్థ కారణాలు తీసుకుంటే మాత్రం గంగా నది మైదలు ఎంతో సారవంతమైన భూమి ఉండడం వల్ల ఆర్యులు సంచార జీవితం వదిలిపెట్టి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. తొలిసారిగా ఇనుమును ఉపయోగించడం తీసుకొచ్చారనమాట. గంగా మైదాన భూములు చాలా గట్టిగా ఉండడం వల్ల వాటిని దున్నడానికి చెక్క నాగలి సరిపోదు. ఇనుమును ఉపయోగించడం రావడంతో ఇనుమును చేసిన పరికరాలు ఉపయోగించి భూమిని చదును చేసి చేపట్టాలన్నమాట. వ్యాపార వాణిజ్యం చూసినట్టయితే మలివేద కాలంలో ఆర్థిక రంగంలో వ్యవసాయం, ఇనుప పరికరాల వినియోగము, పన్నుల విధానం ప్రవేశపెట్టడం, వ్యాపార అభివృద్ధి, నగర ఆవిర్భావం తొలి దశ నుండి ముఖ్య పరిణామాలు సంభవించాయి. సో, ఈ ప్రగతి రాజ్యాల విస్తరణ, విస్తృత వ్యవసాయం సాగింపబడడం, పశుగణాభివృద్ధి కీలక పాత్ర పోషించాయన్నమాట. గంగా మైదాన ప్రాంతంలో హస్తినాపుర, కౌశంబి వంటి మొదటి నగరాలు అంటే క్రీస్తుపూర్వం 800 ఏర్పడగా రెండవ పట్టణ దశలో తక్షశిల, హస్తినాపురం, కౌశాంబి, కాంపల్య, శ్రావస్తి, వైశాలి, రాజగృహ, వారణాసి, చంప వంటి పట్టణాలు కూడా ఏర్పడ్డాయన్నమాట. దీని ఫలితంగా వ్యాపారం మరింత పుంజుకుందన్నమాట. వీళ్ళు కుండల తయారీ కూడా ఒక ప్రధాన వృత్తిగా ఉండేది. వర్తక శ్రేణుల అధిపతిని శ్రేష్ఠి అంటారు. మరియు చేతుర్తి శ్రేణి అధిపతి జ్యేష్ఠం ఉండేవారు. మలివేద కాలంలో ఒక ముఖ్య వృత్తి రుణములు ఇచ్చుట. రుణములు ఇచ్చేవాడిని కుషిదాని, రుణగ్రహీతని కుషిదని అనేవారు. మలివేద కాలం ప్రధానంగా వైశ్యవర్గం వారు వ్యాపారం నిర్వహించడంతో పాటు పన్నులు విధిగా చెల్లించేవారు. అందుకే వీరిని బలికృతి లేక బలిహృతి అన్నారు. ఈ కాలంలో చేనేత వర్గం వారు ప్రసిద్ధిగాంచిన వృత్తి వర్గంగా కొనసాగారు. మలివేద కాలంలో దేశంలో అంతర్గతంగా రహదారులు గుండా ఇరుగు పొరుగు వ్యాపారులు కిరాతులు అనే పర్వత ప్రాంత ప్రజలు ఉపయోగించుకునేవారు. గ్రామీణ ప్రాంతాల వెంబడి రహదారులు ప్రయాణికులు శకట విభాగం. ఋగ్వేద కాలంలో ప్రస్తావించబడిన బంగారం, రాగి, ఇత్తడి, అనులోహంతో పాటు మలివేద కాలంలో తగరము, సీసము, వెండి, ఇనుము వంటి లోహాలు వినియోగించారన్నమాట. అంటే ఋగ్వేద కాలంలో ఏం ఉపయోగించారు? బంగారం లేదా రాగి లేదా ఇత్తడి ఋగ్వేద కాలంలో. మలివేద కాలంలో వచ్చేసరికి తగరము, సీసము, వెండి, ఇనుము వంటి లోహాలు వినియోగించారు. నాణేలు కూడా వాడడం కూడా వినియోగంలోకి వచ్చిందనమాట. యజ్ఞ యాగాది కృతులతో పురోహితునికి దక్షిణంగా శతమానాలు సమర్పించిన శతపథ బ్రాహ్మణం పలుసార్లు ప్రస్తావించిందనమాట. మలివేద కాల అంతానికి శూద్రులు సామాజిక వ్యవస్థలో కొంత ప్రగతిని సాధించిన కారణం విస్తృతంగా ఇనుప లోహ పరిజ్ఞానం ఉపయోగించుకుని వ్యవసాయ పరిశ్రమ చేపట్టారు. మలివేద కాలం తీసుకుంటే సమాజం. మలివేద కాలంలో సమాజం కూడా బ్రాహ్మణ ప్రతీకగా ఉన్నది కులం అన్నమాట. అంటే కులం అంటే కుటుంబం అని అర్థం. కులం అంటే కుటుంబం. సో, మలివేద కాల సామాజిక వ్యవస్థల ముఖ్యాంశాలు వస్తే వర్ణ వ్యవస్థల కఠినత్వం ఉంది. వృత్తులు నిర్ణయింపబడము, స్థిర నివాసం ఏర్పరచుకోవడము, పశుపోషణ స్థానంలో వ్యవసాయ ప్రధాన వృత్తి అవ్వడము, వర్ణ వివక్షత ఏర్పడింది, సహపంక్తి భోజనాలు నిషేధించబడ్డాయి, ప్రతిలోమ వివాహాలు నిషేధించబడ్డాయి, పంచమహా యజ్ఞాలు వ్యాప్తిలోకి వచ్చాయన్నమాట. సో, మలివేద కాలంలో స్త్రీల యొక్క ప్రాముఖ్యత చూసుకుంటే మాత్రం సింధు నాగరికతలో స్త్రీకి ఆధిక్యత ఉండేది. ఋగ్వేద కాలంలో సమానత్వం ఉండేది. మలివేద కాలం విచక్షణకు గురైందనమాట. చట్టబద్ధమైన వారసులు అందించడం కోసం మగవారి సంతోషం కోసం మాత్రమే స్త్రీలను ఉపయోగించారు. సో, బాల్య వివాహాలు వచ్చాయి. మత్స్య పురాణం ప్రకారం పెళ్లి కుమారుడి వయసులో పెళ్లి కూతురు వయసు 1/3 వంతు ఉండాలి. మలివేద కాలంలో తీసుకుంటే సతీసాగమన పరదాపత్రం తప్పనిసరి అయింది. స్త్రీ ఆస్తి హక్కును కోల్పోయింది. ఉన్నత వర్గాల బహుభార్యత ఆచారం కూడా పెరిగిందనమాట. వివాహం చూసుకుంటే మలివేద కాలంలో అనులోమ, ప్రతిలోమ వివాహాలు కూడా అమల్లోకి వచ్చాయి. సో, ప్రతిలోమ వివాహం ధర్మబద్ధం కాదని పరిగణించబడిందనమాట. ఈ విధంగా అంటరాని వారిని చండాలు మరియు నిషేధులుగా జన్మించారు. అష్ట వ్యవస్థ ఒకసారి వివాహాల గురించి మనం చూసినట్లయితే అష్ట వివాహ వ్యవస్థ 8 వివాహాల వ్యవస్థ చూసినట్లయితే బ్రహ్మ వివాహం అంటే ఏంటంటే పెద్దలు
ఆచార వ్యవహారాలు అనుసరించి అందరూ ఒప్పుకుని చేసేదాన్ని బ్రహ్మ వివాహం అంటారు. దైవ వివాహం అంటే ఏంటంటే, క్రతువు చేసిన బ్రాహ్మణుడికి దక్షిణ బదులు కుటుంబంలో కుమార్తెనిచ్చి వివాహం చేయడం అన్నమాట. సో, బ్రాహ్మణుల కోసం నిర్ణయించుకున్నారు దైవ వివాహం. అరస వివాహం అంటే పెళ్లి కొడుకు తండ్రి పెళ్లి కూతురు వాళ్ళకి ఎద్దులు, ఆవుల రూపంలో కన్యాశుల్కం అందిస్తాడు. దాన్ని అరస వివాహం. ఎందుకంటే పెళ్లి కూతురు వచ్చేస్తుంది కాబట్టి నష్టపరంగా అంటే అరస వివాహాలు ఎక్కువగా జరిగాయన్నమాట. పెళ్లి కూతురు తల్లిదండ్రులను కోల్పోతున్నారు కావున ఆ ఇంటికి నష్టపరిహారం కన్యాశుల్కం కట్టిస్తారు. ప్రజాపత్య వివాహాన్ని ఎటువంటి కన్యాశుల్కం వర్కౌటం లేకుండా పెళ్లి చేసుకోవడం ప్రజాపత్య వివాహం అంటారు. గాంధర్వ వివాహం అంటే వధువు, వరుడు ఇష్టపడి పెళ్లి చేసుకోవడం గాంధర్వ వివాహం అంటారు. క్షత్రియులకు మాత్రమే వర్తిస్తుంది ఇది కూడా. ఇది ప్రేమ వివాహం అవ్వచ్చు ప్రెజెంట్. పైశాచి వివాహం అంటే నిద్రపోతున్న అమ్మాయిని బలవంతంగా ఎత్తుకుని తీసుకెళ్ళడం, వివాహం చేసుకోవడం. ఇది క్షత్రియ మాత్రమే వర్తిస్తుంది పైశాచి వివాహం. అసుర వివాహం అంటే వధువును లేదా వరుడిని కొనుక్కొని పెళ్లి చేసుకోవడం అనమాట. ఇది ప్రెజెంట్ జరుగుతుంది అసుర వివాహం అన్నమాట. ఈ వివాహం కేవలం వైశ్యులకు మాత్రమే వర్తిస్తుంది. రాక్షస వివాహం అంటే పెళ్లి కూతురు ఇష్టపడకపోయినా బలవంతంగా పెళ్లి చేసుకోవడాన్ని రాక్షస వివాహం. ఈ విధంగా అష్ట వివాహ వ్యవస్థ అన్నది ఏర్పడిందనమాట. ఆశ్రమ వ్యవస్థ తీసుకుంటే ఈ వ్యవస్థ 4 దశలు బ్రహ్మచర్యము, గృహస్థము, వానస్త్రము, సన్యాసం అన్నమాట. బ్రహ్మచర్యం అంటే ఏంటి? ఉపనయనంతో ఈ దశ మొదలవుతుంది. ఈ దశలో గురుకుల విద్యార్థుల జీవితం గడిపి జ్ఞానం పొందాలి. లైంగిక సుఖాలకు దూరంగా ఉండాలన్నమాట. గృహస్థం అంటే ఏంటి? వివాహం చేసుకుని సంతానం పొందవలెను. అలాగే గృహస్థులు పురుషార్థం సాధించాలి. ధర్మం అంటే ధర్మం లేదా న్యాయాన్ని పాటించడం, అర్థం అంటే సంపదను సాధించడం, కామ కోరికలు తీర్చుకోవడం, మోక్షం అంతిమ లక్ష్యం. వానప్రస్థం అంటే ఈ విధానంలో సమాజంలో పాక్షిక విముక్తి లభిస్తుంది. ఈ దశలో అరణ్యవాసం చేస్తారనమాట. సన్యాస ఆశ్రమం ప్రపంచంలో సంబంధాలు వదులుకొని మోక్షం కోసం వెళ్ళడం. సమాజంలో శాశ్వత విముక్తి పొందడం. మొదటి 3 ఆశ్రమాల గురించి ఐతరేయ బ్రాహ్మణము, చాందోగ్య ఉపనిషత్తులు పేర్కొన్నాయి అన్నమాట. అయితే మొదటిసారిగా 4 ఆశ్రమాల గురించి జబలోపనిషత్తు చెప్తుంది. పంచమహాయజ్ఞాలు తీసుకుంటే ఇది వైదిక కాలంలో వ్యాప్తిలోకి వచ్చింది. బ్రహ్మయజ్ఞం అంటే వేదమంత్రాలతో వచ్చిన బ్రహ్మను ఆరాధించడం. పితృయజ్ఞం అంటే పితృదేవతల పిండం ప్రదానం చేయటము. దైవయజ్ఞం అంటే హోమగుండం ద్వారా దేవతలను ఆరాధించడము. భూతయజ్ఞం అంటే ఆహార ధాన్యాలు పశుపక్షాలను వెదజల్లుట. పురుషయజ్ఞం అంటే అతిథులకు ఆతిథ్యం ఇచ్చుట అన్నమాట. మలివేద కాలం సామాజిక రుగ్మతల గురించి చూసినట్లయితే వర్ణ వ్యవస్థ అంటే మలివేద కాలంలో ద్విజులు, ఏకజులు అనే వ్యవస్థ ఏర్పడింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ద్విజులుగా పిలువబడ్డారనమాట. వీరికి ఉపనయనం ఉంటుంది. అంటే ఏంటి వర్ణ వ్యవస్థలు మనం చూసుకున్నట్లయితే ద్విజుల కింద, ఏకజుల కింద వ్యవస్థ ఏర్పడింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ద్విజులుగా ఏర్పడ్డారు. ఉపనయనం ఉంటుందని అంటే 2 సార్లు జన్మిస్తారు కానీ వీళ్ళు మోక్షం లభిస్తుందనమాట. శూద్రులు అయితే ఏకజన వర్గంలోకి వస్తారనమాట. ఉపనయనం ఉండదు. అంటే ఒకసారి మాత్రమే జన్మిస్తారని అర్థం. వైదిక వాజ్ఞం ప్రకారం చాతుర్వర్ణ వ్యవస్థలో ప్రథమ స్థానం కలిగినది బ్రాహ్మణులు కాగా, జైన, బౌద్ధ వాజ్ఞల ప్రకారం చాతుర్వర్ణ వ్యవస్థలో ప్రథమ స్థానం కలిగినటువంటి క్షత్రియులు. కుల వ్యవస్థ గురించి చూసుకున్నట్లయితే మలివేద కాలంలోని కుల వ్యవస్థకి చూసుకుంటే అంటే వృత్తులు వంశపారపర్యంగా కావడము, శ్రేణి వ్యవస్థ రూపొందించడము, గోత్ర ఆచారం అంటే అమలులోకి రావడము, ఆర్య, అనార్య వర్ణ దేవతలు రావడం, మిశ్రమ వివాహాలన్నమాట. ఈ విధంగా కుల వ్యవస్థ ఏర్పడింది. మత వ్యవస్థ గురించి చూసుకుంటే మలివేద నాగరికతలో ఋగ్వేద కాలంలో ప్రాధాన్యత గల దేవుళ్ళు ఈ కాలం తక్కువ ప్రాధాన్యత దేవుళ్ళుగా మారారు. మలివేద కాలంలో మనకి త్రిమూర్తుల వ్యవస్థ వచ్చిందనమాట. అంటే ఋగ్వేద కాలంలో ముఖ్య దేవుళ్ళు త్రిమూర్తులు అనుబంధ దేవుళ్ళుగా మారారనమాట. త్రిమూర్తి ఆరాధన గురించి మైత్రాయని ఉపనిషత్తు ఉపనిస్తుంది. మైత్రాయని ఉపనిషత్తు అనమాట. ప్రజాపతి అంటే ఏంటి? సృష్టికర్త లేదా బ్రహ్మ. రుద్ర అంటే చెడును నాశనం చేయు దేవుడు అనమాట. విష్ణు అంటే లోకరక్షకుడు విష్ణు. ఈ విధంగా త్రిమూర్తులు ఏర్పడ్డారు. ఋగ్వేదంలో ముఖ్యమైన దేవుళ్ళు మలివేదంలో అష్టదిక్పాదులుగా మారిపోయారు. వీరు 8 దిక్కులుగా కాపాడతారని విశ్వాసం ఉండేదన్నమాట. ఇంద్రుడు వచ్చేసరికి తూర్పు దిక్కని, అదే వరుణుడమ్మ పశ్చిమ దిక్కు, కుబేరుడమ్మ ఉత్తర దిక్కు, యముడమ్మ దక్షిణ దిక్కు, సోమదేవుడమ్మ ఈశాన్య దిక్కు, అగ్నిదేవుడమ్మ ఆగ్నేయ దిక్కు, సూర్యుడమ్మ నైరుతి దిక్కు, వాయుదేవుడమ్మ వాయువు దిక్కు. ఈ విధంగా ఋగ్వేదంలోని దేవుళ్ళు 8 దిక్కులు కాపాడతారని విశ్వాసం అయితే ఉందన్నమాట. తొలివేద కాలంలో వరుణుడి స్థానాన్ని మలివేద కాలంలో ఆక్రమించే దైవం వచ్చేసరికి విష్ణువు అన్నమాట. మతంపై బ్రాహ్మణాధిపత్యము ఎక్కువే విద్య మరియు మత వ్యవహారాల బ్రాహ్మణుల ఏకస్వామ్య ధోరణి మొదలైంది. సో శతపథ బ్రాహ్మణం ప్రకారం నపుసంపుకులు, గౌరులు, అడవి జంతువులు అంటే ఏనుగు మొదలని బలి ఇచ్చుడుగా అనర్హమైనవి అనమాట. సో మలివేద కాలంలో అనేరియ ప్రభావం రాజులు ఆరాధన ప్రధానం అనేరియ దైవం శివుడు దేవతా గుణంలో చేరడం పోషించుటలు ఇచ్చాడు. సో ఈ విధంగా మనకి మలివేద కాలంలో మత వ్యవస్థ అయితే ఏర్పడింది. నెక్స్ట్ సంస్కృతి చూసుకుంటే కల్చరు మలివేద కాలంలో లిపి వాడకం అమల్లోకి వచ్చిన తర్వాత
గురుకులాల విద్యా సంస్థలు కొనసాగే వేద విద్యలు, అంకగణితము, రేఖాగణితము ద్విజులకు శిక్షణ మౌఖిక రూపంలో ఇచ్చేది. ఈ కాలంలో వైద్య వృత్తి ఆర్యుల యొక్క ప్రధాన వృత్తిగా ఏర్పడిందనమాట. వైద్య వృత్తి ఆర్యుల యొక్క ప్రధాన వృత్తి. అధర్వణ వేదము అనేక రోగాలను ప్రస్తావించింది. విస్తారంగా ధరించిన ఆభరణాలు, శంఖంలో చేసిన ఆభరణాలు, వినోదాలు, రథపందాలు, గుర్రపు పందాలు మరియు జోదము. మలివేద వాద్యములు ప్రస్తావించిన సంగీత పరికరమే శతంతు, అనగా 100 తీగల కల వాద్య పరికరము. ఆర్య సంస్కృతిని సాంప్రదాయాల దక్షిణ పదాలు వ్యాపింపజేసినది అగస్త్యుడు అనమాట. ఆంధ్ర వాస్కోడిగామ అంటారు ఇతన్ని. సో ఈ విధంగా సంస్కృతి కూడా అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. ఒకసారి మనం చూసినట్లయితే మలివేదికం లిపి వాడకం అమల్లోకి వచ్చింది. లిపి వాడారు అనమాట, స్క్రిప్ట్ వాడారు. విలువ అంటే వేద విద్యలు, అంకగణితము, రేఖాగణితము వచ్చింది. అలాగే వైద్య వృత్తి అనేది ఆర్యుల ముఖ్య వృత్తిగా ప్రధాన వృత్తిగా స్థిరపడ్డారు. ఆభరణాలు ధరించడము, వినోదాలు, రథపందాలు, గుర్ర పందాలు, జోదం. అదేవిధంగా సంగీత పరికరం వచ్చేసరికి మనం శతంతువు, తీగలు గల వాద్య పరికరము. ఆర్య సంస్కృతిని సాంప్రదాయాలను దక్షిణ పదాలు వ్యాప్తం చేస్తుంది అభ్యస్తుడని చెప్పవచ్చు అనమాట. సంస్కృతిని సాంప్రదాయాలు. శాస్త్ర విజ్ఞానం చూసినట్లయితే సూర్యచంద్రుల గతులను బట్టి కాల నిర్ణయం చేయడం ఆర్యులు ప్రయత్నించారు. ఋతుపవనాల గురించి ఆర్యులకు తెలుసు. గణిత శాస్త్రము, కర్ణం పొడవు దేశంగా లెక్కించారనమాట. ఈ విధంగా శాస్త్ర విజ్ఞానం కూడా చూసుకున్నాం. అంటే టైం తెలియాలి. కాల నిర్ణయం అంటే సూర్యచంద్రుల గతులను బట్టి నిర్ణయించారు. ఋతుపవనాల గురించి కూడా వీళ్ళకి తెలుసు. గణిత శాస్త్రం అభివృద్ధి చేశారు. చతురస్రం, దీర్ఘచతురస్ర వృత్తం తెలుసు. వృత్త పరిధికి వృత్తానికి మధ్య సంబంధం చెప్పారు. ఆల్జీబ్రా గురించి మరియు శూన్య భావన నుండి ఇండియాలో పుట్టిన దశాంశ విధానం మొదలైన వాటికి సంబంధించిన సూత్రాలు కూడా తెలుసుకున్నాం. సో సింధు నాగరికత, వేద నాగరికత భేదాలు ఒకసారి మనం బ్రీఫ్గా నోట్స్ మేకింగ్ గురించి చూసుకున్నట్లయితే డిఫరెన్షియేట్ చూద్దాం. సింధు నాగరికతలో అంశం ఏంటంటే ఇక్కడ ప్రధాన ఆధారాలు. సింధు నాగరికత ఎలా తెలిసింది మనకి? పురావస్తుపరమైన ఆధారాల ద్వారా తెలిసింది. వేద నాగరికత రాతపూర్వక నామం అంటే వాజ్మయం అన్నమాట, వేదాల ద్వారా తెలిసింది. భాష వచ్చేసరికి అనిశ్చితం, ఇదేమో ఇండో యూరోపియన్. లిపి వచ్చేసరికి చిత్రలిపి, ఇది క్రీస్తుపూర్వం 700 వరకు కూడా తెలియదు. జీవన విధానం అంటే పట్టణము, వ్యవసాయకం. ఋగ్వేద కాలంలో వలస, పశుపోషణ, మలివేద కాలంలో స్థిర నివాసం, వ్యవసాయం. రాజకీయ వ్యవస్థ అయితే ఇక్కడ లేదు, కానీ సమర్థము, కేంద్రీకృత తెగ రాచరికాలు ఉన్నాయి. వ్యవసాయం వచ్చేసరికి ప్రధాన పంటలు గోధుమ, బార్లీ. ఇక్కడ కూడా గోధుమ, బార్లీనే. వరి వచ్చేసరికి గుజరాత్లో మాత్రమే దొరికింది. మలివేద కాలంలో మొత్తం వరిని పండించారు. పత్తి వచ్చేసరికి అగ్రగాములు మలివేద కాలంలో పండించారు. దున్నడం చేయలేదు, 2 కాలాల్లోనూ చేశారు అన్నమాట. ఇనుమును ప్రవేశపెట్టారు కాబట్టి. జంతువులు వచ్చేసరికి గుర్రం అయితే వీళ్ళకి తెలియదు అన్నమాట, సుపరిచితం కాదు. విస్తృతంగా ఉపయోగంలో ఉండేది. పులి తెలుసు, వీళ్ళకి తెలియదు. ఎవరికి? ఆర్యులకి అయితే తెలియదు అనమాట. సింధు నాగరికత ప్రజలకు తెలుసు. సింహం తెలియదు, వీళ్ళకి తెలుసు. కుమ్మరం అంటే చక్రంతో చేసేవారు. రంగు వేసిన పాత్రలు, పెయింటెడ్ గ్రేవర్ అనేవారు. గృహాలు అన్నమాట, చక్రంతో చేసిన ఇటుకలు ఉండేవి. మలివేద కాలంలో మాత్రమే ఉపయోగపడేవి, మట్టి గోడలు నిర్మించబడ్డాయి. విస్తరణానికి ప్రయత్నించలేదు, ఇలా త్వరితమైన విస్తరణ చేశారు. సామాజిక విభజన చూసుకున్న వృత్తిపరమైన విభజన. ఋగ్వేద కాలం వృత్తిపరమైన విభజన, మలివేద కాలంలో వర్ణ ఆధార విభజన జరిగింది. స్త్రీ స్థానం మంచి హోదా ఉండేది. మలివేద కాలంలో చూస్తే ఋగ్వేద కాలం మంచి హోదా. మతం వచ్చేసరికి ప్రధాన దేవతలు వచ్చేసరికి పశుపతి మహాదేవుడు, అమ్మ తల్లి. ఋగ్వేద కాలంలో ఇంద్రుడు, అగ్ని. మలివేద కాలంలో ప్రజాపతి, విష్ణువు, రుద్రుడు అన్నమాట. లింగం, యోని విస్తృతంగా ఉండేది, కానీ ఆధారం లేదు ఇక్కడ. పూజా విధానం వచ్చేసరికి ప్రార్థనలు. ఋగ్వేద కాలంలో ప్రార్థన బలులు ఉండేవి, మలివేద కాలంలో బలులు సంస్కారాలు. వర్తకం వచ్చేసరికి మాత్రం అంత ముఖ్యం కాదు. ఇనుప విజ్ఞానం వీళ్ళకి తెలియదు, విస్తృతంగా ఉపయోగం ఉంది ఇనుప విజ్ఞానం అన్నమాట. ఈ విధంగా మనకి సింధు నాగరికత, వేద నాగరికత మధ్యన భేదాలు అయితే చూడగలము. ఇది మన నోట్స్ మేకింగ్లో క్లియర్గా రాసుకుంటే మనకి దీనికి సంబంధించిన డిస్క్రిప్టివ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఈజీగా మనం 2 ఆర్టికల్ వేరియేషన్స్ పెట్టి రాయడానికి ఈజీ అవుతుంది అనమాట. ఈ 15 పాయింట్లు కూడా మనం చూసుకోవాలి. అంటే ప్రధాన ఆధారాలు ఏంటి, భాష ఏంటి, లిపి ఏంటి, జీవన విధానం ఏంటి, రాజకీయ వ్యవస్థ, వ్యవసాయం, జంతువులు, కుమ్మరం, గృహాలు, విస్తరణ, సామాజిక విభజన, స్త్రీ స్థానం, మతము, వర్తకం, ఇనుము విజ్ఞానం. ఈ విధంగా 15 పాయింట్లు నేర్చేసుకుని 2 మధ్య డిఫరెన్షియేట్ రాస్తే సరిపోతుంది. నోట్స్ మేకింగ్ చూడాలన్నమాట. ఒకసారి మైండ్ మ్యాపింగ్ కూడా మనకి ఒకసారి బ్రీఫ్గా గుర్తుపెట్టుకోవడానికి అనమాట. మైండ్ మ్యాపింగ్ తప్పనిసరిగా చేసుకోవాలి. మన నోట్స్ మేకింగ్ ఆబ్జెక్టివ్ టైప్ రాసేటప్పుడు ఖచ్చితంగా యూజ్ కేస్ డయాగ్రామ్ అలాగే ఫ్లో చార్ట్ డయాగ్రామ్ ఫార్మేట్లో మనం నోట్స్ మేకింగ్ చేసుకోవాలన్నమాట. యూజ్ కేస్ డయాగ్రాము, అదేవిధంగా ఫ్లో చార్ట్.
ఫ్లో చార్ట్ అనమాట. సో, ఈ విధంగా మనం నోట్స్ మేకింగ్ చేసుకుంటే మనకి గుర్తుపెట్టుకోవడానికి ఈజీ అవుతుందనమాట. సరే, ఇక్కడ మనకి ఆర్యుల జన్మస్థానం వచ్చేసరికి స్వదేశ సిద్ధాంతము, విదేశ సిద్ధాంతం చూసామనుకోండి. అవినాశ చంద్రదాస్ ఏం చెప్పారంటే సప్త సింధు ప్రాంతం అని, గంగానాథ్ ఏం చెప్పారంటే సరస్వతి, దృశ్శతోద నదుల మధ్య అని, కల్లా ఏం చెప్పారంటే కాశ్మీర్, హిమాలయాల ప్రాంతం నుండి వచ్చారని, త్రివేదము ముల్తాన్ పాకిస్తాన్ నుంచి వచ్చారని చెప్పారు. అదే విదేశీ సిద్ధాంత ప్రకారంగా అయితే దయానంద సరస్వతమ్మ టిబెట్ నుంచి వచ్చారని చెప్పారు. తిలక్కమ్మ ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని చెప్పారు. వెంకమ్మ జర్మనీ నుంచి వచ్చారని చెప్పారు. అదేవిధంగా గైల్ మెక్డానల్డ్స్ అంటే ఆస్ట్రో హంగరీ నుంచి వచ్చారు. మ్యాక్స్ ముల్లర్ ఏమో మధ్య ఆసియా నుంచి వచ్చారని, రోడ్స్ ఏమో పర్షియా నుంచి వచ్చారని, గ్లాస్ ఏమో పామిర్ ప్రాంతం నుంచి వచ్చారని ఆర్య జన్మస్థానం గురించి అయితే చెప్పారనమాట. అదేవిధంగా మనకి వేద సాహిత్యం అన్నది చెప్పాము. శృతి సాహిత్యము, అదేవిధంగా స్మృతి సాహిత్యం అని చెప్పడం జరిగింది. ఇక్కడ శృతి సాహిత్యం అని చూసుకుంటే మనకి వేదాలు వచ్చేసరికి 4 ఉంటాయి. సో, ఈ 4 వేదాలు మనం చూసినట్లయితే ఋగ్వేదం వచ్చేసరికి 1500 నుంచి 1000 మధ్య కాలంలో సంకలనం చేశారు. 10 మండలాలుంటాయి. 1028 శ్లోకాలుంటాయి. గృహస్వాద అంటే విశ్వామిత్ర, రామదేవ, అత్రి, భరద్వాజ వశిష్ఠ కుటుంబాలు సంకలనం చేశారని చెప్పవచ్చు. విశ్వామిత్ర, రామదేవ, అత్రి, భరద్వాజ, గృహస్వాద అనమాట. 10వ మండల పురుష సూక్తం వర్ణ వ్యవస్థ గురించి చెప్తుంది. ఉచ్చారణం గురించి చెప్తే ఓమమ్మ 1028 సార్లు, జన వచ్చేసరికి 275 సార్లు, గుర్రం వచ్చేసరికి 215 సార్లు, గోవు వచ్చేసరికి 176, వైశ్యం 171, బ్రాహ్మణ 14 సార్లు అయితే ఉచ్చారణం అయితే చేశారు ఋగ్వేదంలోనని తెలుస్తుంది. అదేవిధంగా యజుర్వేదం గురించి చూసుకుంటే యజ్ఞ యాగాలు గురించి, అథర్వ పురోహితుల నిర్వహణ గురించి, కృష్ణ యజుర్వేదము గద్య భాగము, శుక్ల యజుర్వేదము పద్య భాగం గురించి కూడా యజుర్వేదం చెప్పడం జరుగుతుంది. సంగీతం వచ్చేసరికి సంగీత వర్ణన 1063 శ్లోకాలు ఉన్నాయి. ఉద్గాద్రి పురోహితులు దీన్ని చేశారనమాట, పలికేవారనమాట. అధర్ణ వేదం చూసుకుంటే 20 ఖండాలు ఉంటే 711 శ్లోకాలు యుద్ధ విద్యలు, భూత ప్రేతాల వ్యాధుల గురించి అయితే ఇందులో వివరించడం జరిగిందనమాట. నెక్స్ట్ బ్రాహ్మణాలు చూసుకుంటే మంత్రాల క్రమబద్ధం అనమాట. సో, బ్రాహ్మణాలు 7 ఉంటాయి, అరణ్యకాలు 7 ఉంటాయి. సో, ఈ బ్రాహ్మణాలు మనం చూసుకుంటే శతపథ బ్రాహ్మణ్యము, అదేవిధంగా ఈ శతపథ బ్రాహ్మణి ఏం చెప్తుంది మనకి వ్యవసాయ దశల గురించి, రాజసూయ వాజపేయాకుల గురించి. అదేవిధంగా ఐతరేయ బ్రాహ్మణ ఋగ్వేద సంబంధిత గురించింది. కౌశేతిక బ్రాహ్మణము సోమక్రతువు, తైత్తరీయ బ్రాహ్మణము కృష్ణ యజుర్వేద అనుబంధం, పాండ్యమాన బ్రాహ్మణము వృత్త సోమత క్రతువు, జైమినీయ బ్రాహ్మణము సామవేద సంబంధం. వృత్య స్తోమక్రతువు అంటే ఏంటి? ఆర్యులు కాని వాళ్ళని అనార్యుల్ని ఏం చేస్తారంటే ఆర్యుల్ని మార్చుకోవడాన్ని వృత్త స్తోమక్రతువు అంటారనమాట. అలాగే గోపత బ్రాహ్మణుడు అంటే నరక గురించి. ఈ విధంగా 7 బ్రాహ్మణులు అయితే ఉన్నాయన్నమాట. సో, అరణ్యాలకు ముగింపు అనమాట. అంటే బ్రాహ్మణులకు ముగింపు అరణ్యకాలు అంటారు. ఇవి కూడా 7 ఉంటాయన్నమాట. సో, ఉపనిషత్తులు మనం చూసినట్లయితే 108 ఉపనిషత్తులు ఉన్నాయి. మోక్ష ప్రసాదాలు మరొక పేరు వేదాంతాలు కూడా అనొచ్చు. ఈ విధంగా శృతి సాహిత్యము. రెండోది స్మృతి సాహిత్యం అనమాట. వేదాంగాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, ఉపవేదాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి. వేదాంగాలు చూసుకున్నట్లయితే మనకి శిక్ష అంటే వేదాలు ఉచ్చారణ, యజ్ఞ క్రతువుల క్రమము ఉంటుంది. సో, నిరుక్త అంటే ఏంటంటే భాషోత్పత్తి, వ్యాకరణం వచ్చి వాక్య నిర్మాణ శైలి, ఛందస్సు అంటే స్వర ఉచ్చారణ వేద మంత్రాలు, జ్యోతిష్యము యజ్ఞయాగాదికృత నిర్వహణ, కల్ప అంటే గృహస్థుని సామాజిక బాధ్యత. పురాణాలు వచ్చేసరికి 18 పురాణాలు, అష్టాదశ పురాణాలు అంటారు. ఉపవేదాలము ఆయుర్వేదం అంటే ఆయుష్ ఔషధాలు, గాంధర్వ వేదం అంటే సంగీతము, ధనుర్వేదం అంటే విలువేద్య, శిల్పవేద, భవన నిర్మాణ శైలి అనమాట. ఇతిహాసాలు వచ్చేసరికి మాత్రం రామాయణం వాల్మీకి రచించారు. 7 ఖండాలు ఉంటాయి. 2400 శ్లోకాలు. మహాభారత వ్యాసం రచించాడు. 18 పర్వాలు, 1000 పద్యాలు. 1000 పద్యాలు అన్నది గుర్తుల కాలం నాటి కొనసాగిందనమాట. ఈ విధంగా మనకి మైండ్ మ్యాప్ అన్నది మనం గుర్తుపెట్టుకుంటే నోట్స్ మేకింగ్ చేసుకునేటప్పుడు మీకు ఈజీ అవుతుందనమాట. సో, ఈ విధంగా వేద నాగరికత ప్రీవియస్ వీడియోలో సింధు నాగరికత, ఈ వీడియోలో వేద నాగరికత గురించి అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. ఈ వీడియో అంతా కూడా మీరు కంటిన్యూస్గా వినండి. మీకు వీడియో లెంత్ డ్యూరేషన్ పెరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకున్న ఫ్రీ టైంలో చూడడానికి ప్రయత్నించండి. లేదా పాస్ చేసి నెక్స్ట్ చూడండి. బట్ ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్గా ఈ బుక్లో అయితే వివరించడం జరిగింది. కాబట్టి అందరూ నోట్స్ మేకింగ్ చేసుకోండి. నోట్స్ మేకింగ్ మీకు నచ్చిన విధంగా రాసుకొని మీరు రివిజన్ చేస్తూ ఉండాలన్నమాట. సో, డిస్క్రిప్టివ్ విధానంలో మనం రాసుకుంటే మన ఆబ్జెక్టివ్ రాయడం కూడా ఈజీ అవుతుందన్నమాట, ఆన్సర్ చేయడం కూడా. సో, అందరికి కూడా ఈ వీడియో స్టూడెంట్స్ యూజ్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి కంటిన్యూస్గా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయమని చెప్పండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా క్లాసెస్ అన్ని వాళ్ళకి నోటిఫికేషన్ రూపంలో వెళ్ళడం జరుగుతుంది. ఆ స్టూడెంట్స్కి యూజ్ అవుతుందన్నమాట. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.